వెల్కమ్ టు సత్య న్యూస్. నేను కళ్యాణి. ముందుగా హెడ్లైన్స్. గర్భిణీ మహిళలకు ఎలాంటి ఇబ్బంది కలగకూడదన్న మిర్యాలగూడ ఎమ్మెల్యే బిఎల్ఆర్. మునుగోడు నియోజకవర్గానికి 57 కోట్ల నిధులు మంజూరు చేయించిన ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి. ఆలేరులో అతిపెద్ద వినాయకుడి నిమజ్జన యాత్రలో భారీగా పాల్గొన్న భక్తులు. హిందువుల మనోభావాలను భంగం చేసిన వారందరినీ కఠినంగా శిక్షించాలన్న హిందూ జనశక్తి ఫౌండర్ ప్రెసిడెంట్ లలిత్ కుమార్ శివశక్తి కళ్యాణ్. మిగులు భూమిని భూమి లేని నిరుపేదలకు కేటాయించాలని డిమాండ్ చేసిన సీతారామపురం గ్రామస్తులు. ప్రతి ఇంట బీజేపీ పార్టీ సభ్యత్వం చేయించాలన్న బీజేవైఎం రాష్ట్ర నాయకులు పిన్నింటి నరేందర్ రెడ్డి. అనుచిత వ్యాఖ్యలు చేసిన రాహుల్ గాంధీ బేషరతుగా క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేస్తూ బీజేపీ ఆధ్వర్యంలో నిరసన. బీసీలకు అన్ని రంగాలలో తీవ్ర అన్యాయం జరుగుతుందన్న బీసీ ప్రముఖులు. వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ అయినాల చైతన్య మహేందర్ రెడ్డిని సన్మానించిన కమిటీ సిబ్బంది. వణుగూరులో జరగబోయే సెకండ్ ఇంటర్ స్టేట్ కరాటే కుంఫ్ అండ్ టైక్వాండో ఛాంపియన్షిప్ పోస్టర్ను ఆవిష్కరణ చేసిన సినిమా హీరో సుమన్ తల్వార్. గ్రామ పంచాయతీ రైతులకు రుణమాఫీ చేయాలని కోరిన నర్సింగ్మట్ల రైతులు. తిరుమల తిరుపతి దేవస్థానంలో లడ్డు నాణ్యతలో లోపం జరిగిన అవకతవకలపై న్యాయ విచారణ జరిపించాలన్న భువనగిరి మున్సిపల్ చైర్మన్ పోతంశెట్టి వెంకటేశ్వర్లు. ఘనంగా పూర్వ విద్యార్థుల సమ్మేళనం. 36 ఏళ్ల తర్వాత కలిసిన విద్యార్థులు. ఆంక్షలు లేకుండా రైతులకు 2 లక్షల రుణమాఫీ చేయాలని డిమాండ్ చేసిన అఖిల భారత విప్లవ రైతు సంఘం రాష్ట్ర అధ్యక్షుడు జక్కల నరసింహ. ఆంజనేయ స్వామి దేవాలయం పునర్నిర్మాణం కొరకు దాతలు విరాళాలు అందించడం శుభసూచకమన్న శ్రీ ఆంజనేయ స్వామి దేవాలయ అర్చకులు జంగాచారి. కామారెడ్డి డిక్లరేషన్ ప్రకారం బీసీలకు 42% రిజర్వేషన్ల హామీని అమలు చేయాలని డిమాండ్ చేసిన జిల్లా బీసీ సంఘం అధ్యక్షుడు మహేష్ గౌడ్. నల్గొండలో పీడీఎస్యు అర్ధశతాబ్దోత్సవ సభల పోస్టర్ ఆవిష్కరణ. యాదాద్రి మున్సిపల్ కొత్తగుళ్లపల్లి గ్రామంలో ఘనంగా గణేశుని నిమజ్జన శోభయాత్ర. వ్యవసాయ విస్తరణ అధికారులకు భారంగా మారిన డిజిటల్ క్రాప్ బుకింగ్ సర్వే. ఇప్పుడు బులెటిన్ డీటెయిల్స్ చూద్దాం. మిర్యాలగూడ పట్టణంలోనే ప్రభుత్వ ఏరియా ఆసుపత్రిని సోమవారం ఉదయం ఓపీ సమయంలో మిర్యాలగూడ శాసనసభ్యులు బత్తుల లక్ష్మారెడ్డి ఆకస్మికంగా సందర్శించి పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన పేషెంట్లతో మాట్లాడారు. మిర్యాలగూడ పట్టణంలోనే ప్రభుత్వ ఏరియాలో ఆసుపత్రిని సోమవారం ఉదయం ఓపీ సమయంలో మిర్యాలగూడ శాసనసభ్యులు బత్తుల లక్ష్మారెడ్డి ఆకస్మికంగా సందర్శించి పరిశీలించారు. ఈ సందర్భంగా పేషెంట్లతో మాట్లాడుతూ అనంతరం సిబ్బందిని కలిసి ఉదయాన్నే ఓపీ ఉండడం వలన పేషెంట్స్ దూర ప్రాంతాల నుంచి వచ్చి వెయిట్ చేస్తుంటారు. సిబ్బంది సమయపాలన పాటించాలని, 10 గంటల వరకు ప్రతి ఒక్కరూ అందుబాటులో ఉంటూ వారికి త్వరగా వైద్యం అందేలా చూడాలని అన్నారు. ముఖ్యంగా హాస్పిటల్కి వచ్చిన గర్భిణీ మహిళలకు ఎలాంటి ఇబ్బందులు రాకుండా చూసుకోవాలి, వారిని ఎక్కువ సమయం వెయిటింగ్ చేయించకూడదు అని సూచించారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు బిఎల్ఆర్ బ్రదర్స్ పాల్గొన్నారు. నల్గొండ జిల్లా పరిధిలోనే చండూరు, గట్టుపల్, మరిగూడెం, నాంపల్లి, మునుగోడు మండలాలకు 37 కోట్ల రూపాయలు, యాదాద్రి భువనగిరి జిల్లా పరిధిలోనే నారాయణపూర్, చౌటుపల్ మున్సిపాలిటీలకు 20 కోట్ల రూపాయల నిధులు మంజూరయ్యాయి. మంజూరైన నిధులను మునుగోడు శాసనసభ్యులు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి అత్యవసర విద్యుత్ పనులకు మొదటగా కేటాయించాలని, గ్రామాల వారీగా ఏ విద్యుత్ అవసరాలు ఉన్నాయనే అంశాలను గ్రామస్తులతో చర్చించి నివేదిక రూపొందించాలని, ఆ నివేదిక ప్రకారం ప్రాధాన్యత క్రమంలో విద్యుత్ పనులు మొదలు పెట్టాలని విద్యుత్ అధికారులకు సూచించారు. నల్గొండ జిల్లా పరిధిలోని చండూరు, గట్టుపల్, మర్రిగూడెం, నాంపల్లి, మునుగోడు మండలాలకు 37 కోట్ల రూపాయలు, యాదాద్రి భువనగిరి జిల్లా పరిధిలోని నారాయణపూర్, చౌటుపల్ మున్సిపాలిటీలకు 20 కోట్ల రూపాయల నిధులు మంజూరయ్యాయి. మంజూరైన నిధులను మునుగోడు శాసనసభ్యులు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి అత్యవసర విద్యుత్ పనులకు మొదటగా కేటాయించాలని, గ్రామాల వారీగా ఏ విద్యుత్ అవసరాలు ఉన్నాయనే అంశాలను గ్రామస్తులతో చర్చించి నివేదిక రూపొందించాలని
ఆ నివేదిక ప్రకారం ప్రాధాన్యత క్రమంలో విద్యుత్ పనులు మొదలు పెట్టాలని విద్యుత్ అధికారులకు సూచించారు. నియోజకవర్గ వ్యాప్తంగా గ్రామాలలో లో వోల్టేజ్ సమస్య ఉండకుండా చూడాల్సిన బాధ్యత అధికారులపైన ఉందని గుర్తు చేశారు. కొత్త ట్రాన్స్ఫార్మర్లు, కొత్త లైన్లు, సబ్స్టేషన్లలో పవర్ ట్రాన్స్ఫార్మర్లపై కెపాసిటీ పెంపును చేపట్టి విద్యుత్ సమస్యలు రాకుండా చూడాలన్నారు. విద్యుత్ షాక్ల వల్ల ఏ ఒక్క రైతు, ఏ ఒక్క వ్యక్తి ప్రాణం పోకుండా భద్రతతో కూడిన నాణ్యమైన విద్యుత్ ఇవ్వాలని సూచించారు. విడతల వారీగా మరిన్ని నిధులు తీసుకొచ్చి నియోజకవర్గంలో విద్యుత్ సమస్యలు లేకుండా చేస్తానని తెలిపారు. యాదాద్రి భువనగిరి జిల్లా ఆలేరు పట్టణ కేంద్రంలో రైల్వే స్టేషన్ ఎదురుగా వీఆర్ కాలేజ్ పక్కన వి యూత్ ఆధ్వర్యంలో భారీ వినాయకుని విగ్రహాన్ని ఏర్పాటు చేసి నవరాత్రులు పూజలు ఘనంగా నిర్వహించి భారీ లైటింగ్తో శోభయాత్ర నిర్వహించారు. ఈ గణపతి విగ్రహం అందరినీ ఆకట్టుకుంది. కొలువుదీరిన వినాయకుని దర్శించుకునేందుకు భక్తులు తండోపతండాలుగా తరలివచ్చి నృత్యాలతో శోభయాత్రలో పాల్గొన్నారు. భువనగిరి జిల్లా ఆలేరు పట్టణ కేంద్రంలో రైల్వే స్టేషన్ ఎదురుగా వీఆర్ కాలేజ్ పక్కన వి యూత్ ఆధ్వర్యంలో భారీ వినాయకుని విగ్రహాన్ని ఏర్పాటు చేసి నవరాత్రులు పూజలు ఘనంగా నిర్వహించి భారీ లైటింగ్తో శోభయాత్ర నిర్వహించారు. ఈ గణపతి విగ్రహం అందరినీ ఆకట్టుకుంది. కొలువుదీరిన వినాయకుని దర్శించుకునేందుకు భక్తులు తండోపతండాలుగా తరలివచ్చి నృత్యాలతో శోభయాత్రలో పాల్గొన్నారు. ముందుగా లడ్డు వేలంపాటలో 70,000కు కైవసం చేసుకున్న జ్యువెలర్స్ షాప్ యాజమాని సందీప్ చౌదరి ఈ వినాయకుడు ప్రత్యేక ఆకర్షణగా నిలిచిందని మహిళలు అంటున్నారు.
పవిత్రమైన తిరుపతి లడ్డు ప్రసాదంలో జంతువుల కొవ్వును కలిపి ప్రసాదాన్ని ఆలయ పవిత్రతను హిందువుల మనోభావాలను భంగం చేసిన వారందరినీ కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేస్తూ సోమవారం హిందూ సంఘాల ఆధ్వర్యంలో జూబ్లీహిల్స్లోని తిరుమల తిరుపతి దేవస్థాన ప్రాంగణంలో ప్రాయశ్చిత్తం దీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడారు. పరమ పవిత్రమైన తిరుపతి లడ్డు ప్రసాదంలో జంతువుల కొవ్వును కలిపి ప్రసాదాన్ని ఆలయ పవిత్రతను హిందువుల మనోభావాలను భంగం చేసిన వారందరినీ కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేస్తూ సోమవారం హిందూ సంఘాల ఆధ్వర్యంలో జూబ్లీహిల్స్లోని తిరుమల తిరుపతి దేవస్థాన ప్రాంగణంలో ప్రాయశ్చిత్తం దీక్ష నిర్వహించారు. ఈ కార్యక్రమంలో భారత్ వర్ష ఛానల్ శివలు పాల్గొన్నారు. Save Tirumala! Govinda! Govinda! Save Tirumala! Govinda! Govinda! Edukondlawada Venkatramana! Govinda! Govinda! Aapada Mukkalawada Anatha Rakshaka! Govinda! Govinda! Save Tirumala! Save Tirumala! Save Tirumala! Save Tirumala! Tilaka Sri Ramachandra Raghukuల తిలక శ్రీ రామచంద్ర సీతాపతే శ్రీ రామచంద్ర సీతాపతే శ్రీ రామచంద్ర ఆదిశేష అనంత శయన ఆదిశేష అనంత శయన శ్రీనివాస శ్రీ వెంకటేశ శ్రీనివాస శ్రీ వెంకటేశ యదుకుల భూషణ. సోదరుడు చెప్పినట్లుగా ఇక్కడికి వస్తున్నటువంటి ఆలయానికి విచ్చేస్తున్నటువంటి భక్తులందరూ కూడా ఒక్క క్షణం ఆలోచించండి. మనము కమ్మలమో కాపులమో రెడ్లమో వెలమలమో మాలలమో మాదిగలమో కాదు, మనమంతా హిందువులం అనే ఒక్క పాయింట్ ని మనసా వాచా కర్మణ ఒక్కసారి రోజుకైనా సరే తలిస్తే గనక అప్పుడు మేము పడుతున్న ఈ బాధ ఈ ఆవేదన మీకు అర్థమవుతుంది. అంతదాకా కులాల వలయంలో ఉన్నంత కాలం మేము చెప్తున్నది సోదిలాగా అనిపిస్తుంది, పక్కకు జారిపోయి వెళ్ళిపోవాలనిపిస్తుంది. కాబట్టి ఆలయాలు అంటే ఇన్స్టాగ్రామ్ లో పోస్టులు కాదు, లేకపోతే వంకర ముద్దులు పెట్టుకుని దిగేటటువంటి ఫోటోల పోజులు కాదు. అర్థం చేసుకోండి, భక్తి చాలా ఎక్కువైపోయింది. కానీ ఇంటర్నెట్ లోనే ఆలయానికి రావడం, ఒక పోజ్ ఇవ్వడం, ఇంటర్నెట్ లో పెట్టడం, అసలు మరి చూసుకుంటే బ్రహ్మ సాక్షాత్కారం జరిగిపోయిందేమో అనిపిస్తుంది ఆ ఫోటోలు చూస్తే. కానీ ఎవరికి బ్రహ్మ సాక్షాత్కారం జరుగుతుంది? ఎవరు అసలైన భగవద్ భక్తుడు అంటే ఎప్పుడైతే తన ధర్మానికి గ్లాని జరుగుతుందో, అన్యాయం జరుగుతుందో, ప్రశ్నిస్తాడో, ముందుకొచ్చి నినదిస్తాడో, కులాలకు పార్టీలకు భాషకి ప్రాంతాలకు అతీతంగా, అప్పుడు మాత్రమే వాడు భగవద్ భక్తుడు అవుతాడు. కృష్ణుడైనా రాముడైనా శివుడైనా అమ్మవారైనా ఎవరినైనా పూజించుకో, కానీ నీ హిందూ సనాతన ధర్మానికి ఎప్పుడైనా ఎవడన్నా అన్యాయం చేస్తున్నప్పుడు ముందుకొచ్చి నువ్వు ప్రశ్నించలేకపోతే నువ్వు నపుంసకుడివే. నీవు హిందూ కోసం స్వామి కోసం మేము మాట్లాడటానికి వస్తే స్వామి ఆలయంలో జరిగిన అన్యాయం గురించి మాట్లాడటానికి పెట్టిన ఈ ప్లకార్డు ఈ గుడి గడప దాటి లోపలికి వెళ్ళట్లా. ఈ మాటలు భక్తులకి చెప్పడానికి వచ్చిన మా మైక్ గాని మా కెమెరాస్ గాని గడప దాటి లోపలికి వెళ్ళట్లా. కానీ విచిత్రం ఏంటో తెలుసా, ఈ గుడికే కాదు స్వామి వారి ప్రధాన ఆలయం తిరుమల ఏదైతుందో అక్కడికి కూడా కొండ దాటి గర్భాలయం లోపలికి పంది కొవ్వు, చేప నూనె ఇట్లాంటివన్నీ కూడా వెళ్ళిపోయినాయమ్మ. ఈ అన్యాయం చేసింది ఎవరో తెలుసా? ఈ గుడిని మేము కాపాడుతామని ఎవరైతే తమ గుప్పెట్లో పెట్టుకున్నారో వాళ్ళే. ఈ రోజున మీరు అందరూ వచ్చి స్వామి మా కోరిక తీర్చు, స్వామి మా కోరిక తీర్చు అంటున్నారు. స్వామి ఆలయానికి జరిగిన ఇంత ద్రోహాన్ని ప్రశ్నించడానికి బయటకు ఒక్కరు రావట్లేదే. మీ కోరిక తీర్చడానికి స్వామికి ఏం కర్మ పట్టింది, ఏం అవసరం వచ్చింది? ఒక్కసారి మీ గుండెల మీద చేసుకుని ఆలోచించండి. ఇలాంటి మీ అందరికీ కూడా ఇప్పుడు ఈ ధర్నా ఇక్కడే చేయాలి అనుకుంటే ఏ ట్యాంక్ బండ మీదో లేకపోతే ఇంకో చోట ప్రెస్ క్లబ్ లోనే పెట్టి మేము కూడా చేయొచ్చు. కానీ భక్తులకి రాని చైతన్యం సామాన్యులకి ఎక్కడి నుంచి వస్తుంది. కాబట్టి భక్తులతో మాట్లాడాలి, భక్తులకి అవగాహన కల్పించాలి. కాబట్టి ఈ రోజు మేమందరం ఈ ఆలయాన్ని ఎంచుకుని ఇక్కడికి వచ్చి భజన సంకీర్తన పెట్టుకున్నాం. ఈ భజన సంకీర్తన కూడా మా మొరని స్వామికి చెప్పడానికి, అలాగే ఒక దుష్టుణ్ణి ఎన్నుకునే ముఖ్యమంత్రిగా చేస్తే దేవాలయాన్ని ఎంత భ్రష్టు పెట్టించాడు. ఆ దుష్టుణ్ణి ఎన్నుకున్న ప్రజల్లో మనమందరం కూడా ఉంటాం. కాబట్టి అందరి తరఫున మేము ప్రాయశ్చిత్తం చేసుకోవటానికి, ప్రక్షాళన చేసుకోవటం కోసం ఇక్కడికి వచ్చాం తప్ప మేమైతే స్వయంగా ఏ పాపమో చేయాలి. ఇన్ఫాక్ట్ మేము పుణ్యాలే చేస్తున్నాం, ఆలయాల్ని రక్షిస్తున్నాం, ధర్మాన్ని కాపాడుతున్న వాళ్ళం మేమంతా కూడా. దయచేసి మా ఆర్ద్రతని, మా ఆతృతని అర్థం చేసుకోండి. మీరందరూ కూడా హిందువులు అన్న విషయాన్ని గుర్తు పెట్టుకుంటే నమస్కారం పెట్టుకునేటప్పుడు ఒక్కసారి స్వామికి మీరు కూడా క్షమాపణ చెప్పుకోండి జరిగిన దానికి. ఓం నమో వెంకటేశాయ. గోవిందా గోవిందా. ఇప్పుడు మన లలిత్ కుమార్ చెప్పినట్టుగా
ఖర్చులు ఉంటాయి. మన దీపానికి కానీ నైవేద్యాలు ఎట్లా ఫ్రీగా పెడతారు అనేటటువంటి ఖర్చులు ఉంటాయి. వీటన్నిటినీ ఇవ్వడానికి హిందూ సమాజం ఉంది. ఇవన్నిటిని ఇప్పుడు ఎవరు మానిటరింగ్ చేస్తున్నారు? ప్రభుత్వాలు మానిటరింగ్ చేస్తున్నాయి. మరి 70 సంవత్సరాలు కదా రాజ్యాంగం రాసి, 70 సంవత్సరాలు కదా స్వతంత్రం వచ్చి, మరి మన దేవాలయాలు కొన్ని వేల సంవత్సరాలుగా ఉన్నాయి కదా, అప్పుడు కూడా ప్రసాదాలు పెట్టారు కదా. అట్లనే ఇప్పుడు కూడా హిందూ సమాజం హిందూ దేవాలయాలను నడుపుకుంటది. వాటికి కావాల్సినటువంటి ప్రతి ఖర్చు హిందువులే పెట్టుకుంటారు. దయచేసి ఈ ప్రభుత్వాలు ఏవైతే ఉన్నాయో మీ కబ్జాలో పెట్టుకున్నటువంటి హిందూ దేవాలయాల్ని వదిలేయండి. మా హిందూ సమాజము, స్వామీజీలు, సంస్థలు, మా లాంటి హిందూ కార్యకర్తలు ఆ దేవాలయాలను పరిరక్షణ చేస్తాం. వాటి నుంచి వచ్చినటువంటి డబ్బుని ధర్మ ప్రచారానికి, ధర్మ పరిరక్షణకి వాడతాం. ఈ ప్రభుత్వాలు ధర్మ ప్రచారం అంటే ఏంటో మర్చిపోయేలా చేసినాయి మనల్ని, ధర్మ పరిరక్షణ అంటే ఏంటో మర్చిపోయేలా చేసినాయి. పూర్వం ప్రతి వీధిలో, ప్రతి గ్రామంలో హరికథలు జరిగేవి, బుర్రకథలు జరిగేవి. సోమవారం సూర్యాపేట జిల్లా కలెక్టర్ కార్యాలయంలో జిల్లా వ్యవసాయ అధికారి శ్రీధర్ రెడ్డిని కలిసి వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా తెలంగాణ ఏఈఓల సంఘం సూర్యాపేట జిల్లా అధ్యక్షులు ఋషిగంపల జానయ్య మాట్లాడారు. యాదాద్రి భువనగిరి జిల్లా యాదాద్రి కలెక్టర్ కార్యాలయం ముందు ప్లే కార్డులతో ధర్నా నిర్వహించిన గుండాల మండలం సీతారామపురం గ్రామానికి చెందిన భూమి లేని గ్రామస్తులు మాకు 179 సర్వేలో ప్రభుత్వ భూమిని 18 ఎకరాల 38 గుంటల మిగులు భూమి లేని నిరుపేదలకు కేటాయించాలని సోమవారం రోజున ప్రజా దర్బార్లో కలెక్టర్కు వినతి పత్రం సమర్పించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ భూమి లేని వ్యక్తులు సుమారు 50 మంది ఉన్నామని, అనుమతిస్తే ఆ భూమిలో మేము పంటలు వేసుకుని జీవనం కొనసాగిస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో కూరెల్లి స్వామి, మొగిలిపాక రవి, బిట్ల వెంకటేశం, దోమల పాండు, మొగిలిపాక భాస్కర్, మొగిలిపాక వేణు, మల్లెపాక నరసింహ, పాలడుగు స్వామి, పాలడుగు ఉప్పలయ్య, శివరాత్రి యాదగిరి, పరశురాములు, పిల్లల మరి చంద్రయ్య తదితరులు పాల్గొన్నారు. కేంద్రంలో నరేంద్ర మోడీ నాయకత్వంలో జరుగుతున్న అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలను ప్రజలకు వివరించి భారతీయ జనతా పార్టీ కుటుంబ సభ్యులుగా చేరే విధంగా ప్రతి కార్యకర్త కృషి చేయాలని బీజేవైఎం రాష్ట్ర నాయకులు పిన్నింటి నరేందర్ రెడ్డి అన్నారు. సోమవారం చండూరు మండలం కేంద్రంలో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడారు. సోమవారం చండూరు మండల కేంద్రంలో ఏర్పాటు చేసిన సమావేశంలో బీజేవైఎం రాష్ట్ర నాయకులు పిన్నింటి నరేందర్ రెడ్డి పాల్గొని మాట్లాడుతూ కేంద్రంలో నరేంద్ర మోడీ నాయకత్వంలో జరుగుతున్న అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలను ప్రజలకు వివరించి భారతీయ జనతా పార్టీ కుటుంబ సభ్యులుగా చేరే విధంగా ప్రతి కార్యకర్త కృషి చేయాలని అన్నారు.
ప్రధానమంత్రి నరేంద్ర మోడీని యువత ఆదర్శంగా తీసుకుని ఈ దేశం కోసం యువత పనిచేయాలన్నారు. రానున్న సర్పంచ్, ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికల్లో, మున్సిపల్ ఎన్నికల్లో మునుగోడు నియోజకవర్గంలో భారీ ఎత్తున బీజేపీ అభ్యర్థులను గెలిపించుకోవాల్సిన అవసరం ఉందన్నారు. అందుకు ప్రతి ఇంట బీజేపీ సభ్యత్వం ద్వారా పార్టీని బలోపేతం చేయాలని కోరారు. రానున్న ఏడాది కాలం పార్టీకి అత్యంత కీలకమైన సమయమని, ప్రతి కార్యకర్త వ్యక్తిగత పనులతో పాటు పార్టీ కోసం కొంత సమయాన్ని కేటాయించి పార్టీ బలోపేతం కోసం పనిచేయాలన్నారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న యువమోర్చా మాజీ అధ్యక్షులు ఆస్కాని శ్రీను, పెసర్ల హరీష్, యువమోర్చా నాయకులు శంకర్, పెసర్ల గౌతమ్ తదితరులు పాల్గొన్నారు. ఇటీవల అమెరికా పర్యటనలో కాంగ్రెస్ పార్టీ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ మాట్లాడిన రాజ్యాంగం, రిజర్వేషన్లపై వ్యతిరేక వ్యాఖ్యలను ఖండిస్తూ బేషరతుగా దేశ ప్రజలకు క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేస్తూ ఎస్సీ మోర్చా రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు బీజేపీ ఎస్సీ మోర్చా జిల్లా ప్రధాన కార్యదర్శి అన్నపర్తి యాదగిరి ఆధ్వర్యంలో జిల్లా కేంద్రంలోని డీఈఓ ఆఫీస్ ఎదురుగా అంబేద్కర్ విగ్రహం దగ్గర నిరసన వ్యక్తం చేశారు. ఇటీవల అమెరికా పర్యటనలో కాంగ్రెస్ పార్టీ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ మాట్లాడిన రాజ్యాంగం, రిజర్వేషన్లపై వ్యతిరేక వ్యాఖ్యలను ఖండిస్తూ బేషరతుగా దేశ ప్రజలకు క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేస్తూ ఎస్సీ మోర్చా రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు బీజేపీ ఎస్సీ మోర్చా జిల్లా ప్రధాన కార్యదర్శి అన్నపర్తి యాదగిరి ఆధ్వర్యంలో జిల్లా కేంద్రంలోని డీఈఓ ఆఫీస్ ఎదురుగా అంబేద్కర్ విగ్రహం దగ్గర నిరసన వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా విచ్చేసిన ఎస్సీ మోర్చా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి నకరకంటి మొగిలయ్య, రాష్ట్ర ఉపాధ్యక్షులు చింత ముత్యాలురావు, బీజేపీ రాష్ట్ర నాయకులు పోతేపాక సాంబయ్యలు అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించిన అనంతరం మాట్లాడారు. రాహుల్ గాంధీ పలుమార్లు విదేశీ గడ్డపైన దేశ విద్రోహ, విద్వేషపూరిత వ్యాఖ్యలు చేస్తూ రాజ్యాంగం పట్ల, రిజర్వేషన్ల పట్ల భారతదేశ సౌరభామ అధికార పరువు ప్రతిష్ట భంగం కలిగే విధంగా వ్యాఖ్యానం చేయడం శోచనీయమని అన్నారు. ఈ కార్యక్రమంలో బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు వీరెల్లి చంద్రశేఖర్, రాష్ట్ర నాయకులు మాస శ్రీను, ఎస్సీ మోర్చా జిల్లా ఉపాధ్యక్షులు చింత శివరామకృష్ణ, కొమ్ము రామదాస్, మహిళా మోర్చా జిల్లా అధ్యక్షురాలు రావెల్ల కాశమ్మ, మోర్చా అసెంబ్లీ కన్వీనర్ నరసింహ, పట్టణ పార్టీ అధ్యక్షులు మిర్యాల వెంకటేశం, గడ్డం మహేష్, ఎస్సీ మోర్చా పట్టణ అధ్యక్షులు బిపంగి చంటి, బీజేపీ నాయకులు పెరిక నరసింహ, దోడ శ్రీనివాసరెడ్డి, బోసోజు సైదాచారి, శాంతి స్వరూప్, మహిళా మోర్చా పట్టణ అధ్యక్షురాలు తారా, సుధారాణి, నీరజ, భవానీ, యువమోర్చా నాయకులు సాయి, దొండ ముఖేష్, వేముల పవన్, సోమరాజు, గండూరి మల్లేష్ తదితరులు పాల్గొన్నారు. రిజర్వేషన్లకు వ్యతిరేకంగా మాట్లాడిన రాహుల్ గాంధీ వేసుకునే, రాజ్యాంగానికి వ్యతిరేకంగా మాట్లాడిన రాహుల్ గాంధీ వేసుకునే, విదేశీయులపై రాజ్యాంగానికి వ్యతిరేకంగా మాట్లాడిన రాహుల్ గాంధీ ఖండించాలి రాహుల్ గాంధీ దేశ వ్యతిరేక వ్యాఖ్యలను, ఖండించాలి రాహుల్ గాంధీ దేశ వ్యతిరేక వ్యాఖ్యలను, ఖండించాలి రాహుల్ గాంధీ యొక్క దేశ వ్యతిరేక వ్యాఖ్యలను, ఖండించాలి రాహుల్ గాంధీ దేశ వ్యతిరేక వ్యాఖ్యలను, ఖండించాలి రాహుల్ గాంధీ దేశ వ్యతిరేక వ్యాఖ్యలను. కాంగ్రెస్ పార్టీ ప్రతిపక్ష నేత అయిన రాహుల్ గాంధీ ఈ మధ్య కాలంలో అమెరికా పర్యటనలకు వెళ్ళినప్పుడు మన యొక్క భారతదేశ అభ్యున్నతిని, ఈ యొక్క పరువు ప్రతిష్టను దిగదార్చే విధంగా వ్యాఖ్యానించడం సిగ్గుసేటు. వెంటనే ఈ యొక్క భారతదేశంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే ఈ యొక్క దేశంలో ఉన్న రాజ్యాంగాన్ని మారుస్తాము, ఈ యొక్క రిజర్వేషన్ల వ్యవస్థను కూడా తీసేస్తామనే విధంగా ఆ యొక్క విదేశీ గడ్డ మీద మాట్లాడినందుకు వెంటనే ఈ యొక్క రాహుల్ గాంధీ ఎస్సీ, ఎస్టీ, బీసీ వర్గాలకు వెంటనే క్షమాపణ చెప్పాలని భారతీయ జనతా పార్టీ డిమాండ్ చేస్తుంది. విచ్ఛిన్నం చేసే విధంగా, రాజ్యాంగాన్ని విచ్ఛిన్నం చేసే విధంగా, ఈ దేశం మీద జాతీయ భావాన్ని తగ్గించే విధంగా, ప్రజలకు తగ్గించే విధంగా ఆయన మాట్లాడడం చూస్తూ ఉంటే ఈ దేశాన్ని ఇబ్బందులకు గురి చేసే వ్యక్తిగా, మొట్టమొదటి వ్యక్తిగా ఈరోజు రాహుల్ గాంధీ పేరు చెప్పాల్సిన అవసరం ఉన్నది. ఇతర దేశాలలో భారతదేశాన్ని కించపరిచే విధంగా రాహుల్ గాంధీ గారు మీరు మానుకోండి, భారతదేశాన్ని పొగడండి, కానీ భారతదేశాన్ని అవమానపరిచే విధంగా చేస్తే ఈ దేశంలో ఉండబడినటువంటి జాతీయవాదులందరూ కూడా మీకు తగిన బుద్ధి చెప్తారు. కనుక మీరు
ఈ రకమైనటువంటి దేశాన్ని విమర్శించేటటువంటి, రాజ్యాంగాన్ని కించపరిచేటటువంటి, హిందువులను ఇబ్బంది పెట్టేటటువంటి పరిస్థితులు మానుకోవాలని చెప్పేసి అని భారతీయ జనతా పార్టీ డిమాండ్ చేస్తుంది. భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో ఈరోజు నిరసన కార్యక్రమం చేపడుతున్నాం. కాంగ్రెస్ నాయకులైనటువంటి పార్లమెంటు సభ్యులు, ప్రతిపక్ష నాయకుడైనటువంటి రాహుల్ గాంధీ దేశానికి, జాతికి, రిజర్వేషన్లకు వ్యతిరేకంగా అనుచిత వ్యాఖ్యలు చేస్తున్నటువంటి సందర్భాన్ని నిరసిస్తూ ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా అంబేద్కర్ విగ్రహాల వద్ద నిరసన ప్రదర్శన చేస్తున్నాం. రాహుల్ గాంధీ మాట్లాడాలనుకుంటే పార్లమెంట్ ఉంది, పార్లమెంటులో ఏ విషయాన్నైనా చర్చించవచ్చు. రాహుల్ గాంధీ గారు కాంగ్రెస్ పార్టీ నాయకులు ఎవరైతే ఉన్నారో వారు విదేశాల పర్యటనలకు వెళ్ళి అక్కడ మన దేశంలో ఉన్నటువంటి రిజర్వేషన్ల గురించి అనుచితంగా మాట్లాడడం ఏదైతుందో దాన్ని భారతీయ జనతా పార్టీ ఎస్సీ మోర్చా ఖండిస్తూ ఉన్నది. వెంటనే రాహుల్ గాంధీ ఈ దేశ ప్రజలకు క్షమాపణ చెప్పాలని ఎస్సీ మోర్చా డిమాండ్ చేస్తూ ఉన్నాము. మరి గత కాలం నుండి మరి ఎస్సీలకు ఎన్నో సౌకర్యాలు చేస్తున్నామని, బీసీ రిజర్వేషన్లకు కట్టుబడి ఉన్నామని చెప్పినటువంటి కాంగ్రెస్ పార్టీ వారి యొక్క నిజ రూపాన్ని ఈరోజు మన ముందు విదేశాలకు వెళ్ళి ప్రదర్శించడం జరిగింది. మరి పూర్వం నుండి కూడా ఎప్పుడు కూడా దళితులకు చేసింది, ఎస్సీ ఎస్టీ బీసీలకు చేసింది శూన్యము. వారు ఎప్పుడు కూడా రిజర్వేషన్లకు వ్యతిరేకంగానే మాట్లాడుతున్నటువంటి సందర్భం మన కళ్ళ ముందట కనబడింది. భారతదేశం యొక్క సార్వభౌమత్వాన్ని కాపాడవలసినటువంటి వారు కాంగ్రెస్ పార్టీ కేంద్రంలో అధికారంలోకి వస్తే రిజర్వేషన్లను రద్దు చేస్తామని చెప్పడం ఏదైతుందో దానికి వెంటనే ఈ దేశ ప్రజలందరూ కూడా క్షమాపణ చెప్పాలని చెప్పేసి భారతీయ జనతా పార్టీ ఎస్సీ మోర్చా తరఫున డిమాండ్ చేస్తూ ఉన్నాం. సికింద్రాబాద్ ప్యారడైజ్లోని జాతీయ బీసీ కమిషన్ మాజీ చైర్మన్ జస్టిస్ ఈశ్వరయ్య నివాసంలో సోమవారం మధ్యాహ్నం జరిగిన సమావేశంలో శాసన మండలిలో బీఆర్ఎస్ పార్లమెంటరీ పార్టీ డిప్యూటీ లీడర్ మద్దిరాజు రవిచంద్ర, బీఆర్ఎస్ పక్షాన నాయకులు సిరికొండ మధుసూదనాచారి, మాజీ మంత్రి వి శ్రీనివాస్ గౌడ్, ఎమ్మెల్సీ ఎల్ రమణ తదితర ప్రముఖులు భేటీ అయ్యారు. ఈ సందర్భంగా వారు మాట్లాడారు. సికింద్రాబాద్ ప్యారడైజ్లోని జాతీయ బీసీ కమిషన్ మాజీ చైర్మన్ జస్టిస్ ఈశ్వరయ్య నివాసంలో సోమవారం మధ్యాహ్నం జరిగిన సమావేశంలో శాసన మండలిలో బీఆర్ఎస్ పార్లమెంటరీ పార్టీ డిప్యూటీ లీడర్ వద్దిరాజు రవిచంద్ర, బీఆర్ఎస్ పక్ష నాయకులు సిరికొండ మధుసూదనాచారి, మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్, ఎమ్మెల్సీ ఎల్ రమణ తదితర ప్రముఖులు భేటీ అయ్యారు. ఈ సందర్భంగా వారు తెలంగాణ రాష్ట్ర సాధన కోసం కేసీఆర్ నాయకత్వాన జరిగిన మహోద్యమంలో బీసీలు అగ్రభాగాన నిలిచిన విషయంను గుర్తు చేసుకున్నారు. న్యాయమైన, ధర్మమైన మన హక్కుల్ని, వాటాలను దక్కించుకునేందుకు తెలంగాణ ఉద్యమం స్ఫూర్తితో మేమెంతో మాకంతా మా వాటా మాకే అనే నినాదంతో పోరాటాన్ని మరింత ముందుకు తీసుకుపోవాలని నిర్ణయించారు. రాష్ట్ర మంత్రిమండలిలో కేవలం 2 మాత్రమే అవకాశం ఇవ్వడం, స్థానిక సంస్థల ఎన్నికలు సమీపిస్తున్న సమయాన మన హక్కుల కోసం పోరుబాట పట్టడం ఇది సరైన సమయమని అభిప్రాయపడ్డారు. చట్టసభలలో 33%, స్థానిక సంస్థల ఎన్నికలలో 42% రిజర్వేషన్ అమలు చేయాల్సిందిగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలను వారు డిమాండ్ చేశారు. ఈ సమావేశానికి బీఆర్ఎస్ నాయకులు గంగాధర్ గౌడ్, బూడిద భిక్షమయ్య గౌడ్, డాక్టర్ చెరుకు సుధాకర్, నోముల భగత్, చిరుమల్ల రాకేష్, ఆంజనేయులు గౌడ్, మరికల్, పోత సుధీర్ కుమార్, ఉపేంద్రచారి, కిషోర్ గౌడ్, శుభప్రద పటేల్, బాలరాజు యాదవ్, ఆలకుంట్ల హరి తదితరులు హాజరయ్యారు. అనంతరం ప్యారడైజ్ హోటల్లో ఎంపీ రవిచంద్ర బీసీ ప్రముఖులకు ఆత్మీయ విందు ఇచ్చారు. యాదాద్రి భువనగిరి జిల్లా ఆలేరు పట్టణ కేంద్రంలో సోమవారం వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ అయినాల చైతన్య మహేందర్ రెడ్డి బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా మార్కెట్ కమిటీ సిబ్బంది పూలమాలలతో, శాల్వలతో సత్కరించి శుభాకాంక్షలు తెలిపారు. యాదాద్రి భువనగిరి జిల్లా ఆలేరు పట్టణ కేంద్రంలో సోమవారం వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ అయినాల చైతన్య మహేందర్ రెడ్డి బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా డైరెక్టర్ ఇల్లందుల మల్లేష్ గౌడ్ను, మండల అధ్యక్షుడు కొండరాజు వెంకటేశ్వరరాజు, నాయకులు పూల నరసింహులు, తుంగ కుమార్, మార్కెట్ కమిటీ సిబ్బంది పూలమాలలతో, శాల్వాలతో సత్కరించి శుభాకాంక్షలు తెలిపారు.
కుమార్ కొంచెం యూసుఫ్గూడలో జరిగిన ఫస్ట్ ఇంటర్నేషనల్ లెవెల్ కరాటే కుంఫు అండ్ తైక్వాండో ఛాంపియన్షిప్ 2024 సింధు తపస్వి ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా హీరో సుమన్ తల్వార్, మ్యూజిక్ డైరెక్టర్ ఆర్బి పట్నాయకులు విచ్చేశారు. అనంతరం సుమన్ తల్వార్ చేతుల మీదుగా మనుగూరులో జరగబోయే సెకండ్ ఇంటర్నేషనల్ స్టేట్ కరాటే కుంఫు అండ్ తైక్వాండో ఛాంపియన్షిప్ పోస్టర్ ఆవిష్కరణ చేశారు. అనంతరం వారు మాట్లాడారు. యూసుఫ్గూడలో జరిగిన ఫస్ట్ ఇంటర్నేషనల్ లెవెల్ కరాటే కుంఫు అండ్ తైక్వాండో ఛాంపియన్షిప్ 2024 సింధు తపస్వి ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా హీరో సుమన్ తల్వార్, మ్యూజిక్ డైరెక్టర్ ఆర్బి పట్నాయకులు విచ్చేశారు. అనంతరం సుమన్ తల్వార్ చేతుల మీదుగా వనుగూరులో జరగబోయే సెకండ్ ఇంటర్ స్టేట్ కరాటే కుంఫు అండ్ తైక్వాండో ఛాంపియన్షిప్ పోస్టర్ను ఆవిష్కరణ చేశారు. ఈ పోటీలో అశ్వాపురం, వనుగూరుకి చెందిన విద్యార్థినులు పాల్గొన్నారు. అందులో కరాటే విభాగంలో ఐలాపురం జాహ్నవి, ఆర్ అక్షయ మరియు కుమ్మితే విభాగంలో పూసలూరి షణ్ముఖ సాయి, తోడేటి వైష్ణవి వీరంతా గోల్డ్ మెడల్ సాధించారు. వీరంతా కొన్ని సంవత్సరాలుగా సీనియర్ కరాటే మాస్టర్ మురుగన్ వద్ద శిక్షణ పొందుతున్నారు. విద్యార్థినులు మరియు కరాటే మాస్టర్ మురుగన్, సుమన్ తల్వార్, ఆర్బి పట్నాయకులు అభినందించారు. మాస్టర్ దేవ్, సీనియర్ కరాటే మాస్టర్ దేవ్ గారు, సీనియర్ కరాటే మాస్టర్ మహేష్ గారు సార్ ప్లీజ్ షౌట్ బులెటిన్లో షార్ట్ బ్రేక్. వెల్కమ్ బ్యాక్ టు సత్యాన్యూస్. నల్గొండ మండలంలోని నర్సింగ్బట్ల గ్రామంలోనే రైతుల రుణమాఫీ చేయాలని కోరుతూ సోమవారం జిల్లా కలెక్టర్కు వినతి పత్రం సమర్పించారు. ఈ సందర్భంగా పలువురు రైతులు మాట్లాడారు. నల్గొండ మండలంలోని నర్సింగ్బట్ల గ్రామంలోని రైతులు సోమవారం జిల్లా కలెక్టర్కు వినతి పత్రం సమర్పించారు. ఈ సందర్భంగా పలువురు రైతులు మాట్లాడుతూ 2016 సంవత్సరం నుండి 2020 సంవత్సరంలో కేసీఆర్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ₹1,00,000 మాఫీ అని అది ఒక ఖాతాలో జమ చేశామని చెప్పారు. కానీ జమ చేయలేదని, అదేవిధంగా 2023 డిసెంబర్ నెలలో రేవంత్ రెడ్డి నేను ముఖ్యమంత్రిగా అయితే నేను మొత్తం రుణమాఫీ చేస్తానని పేపర్ స్టేట్మెంట్ ఇచ్చారు. ఎన్నికైన తర్వాత కొత్త నిబంధనలు పెట్టి 30% మాఫీ చేయడం జరిగిందని తెలిపారు. కానీ మిగతా 70% రైతులకు రుణమాఫీ కాక సన్నకారు, చిన్నకారు రైతులు చాలా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని, అగ్రికల్చర్ ఆఫీసులో చుట్టూ తిరుగుతున్నా పట్టించుకోవడం లేదని వారు ఆవేదన వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్నటువంటి
ముక్కాముల యాదయ్య, దోటి అంజయ్య, బొల్లేపల్లి శంకర్ గౌడ్, దొడ్డగోటి నరసింహ, నకరకంటి లింగస్వామి, గడ్డకట్టి రమేష్, ఆవుల సతీష్, దోటి యాదయ్య, చామకూరి ఎల్లమ్మ, తిరుమల శంకరమ్మ, పోలేపల్లి కవిత, గుణబోయిన అండాలు ఈ కార్యక్రమంలో మొదలైన వారు పాల్గొన్నారు. ఒక్కొక్క రైతుకు 2 లక్షలు మొత్తం మాపైనాక మేము రైతులము ఎంతవరకైనా చేయగలుగుతాము, ఎక్కడికైనా మేము రాగలుగుతాము. ఈ రైతు మీరు మోసం కదిలి వస్తాము. మా రైతుకు న్యాయం చేసినాక మేము అసలే వదలం. ఎంతవరకైనా మయమానం చెప్పి ఓటేసుకు గెలవాలని కాదు. మా రైతుకు ఏ విధంగా అయినా లబ్ధి పొందకుండా కేసీఆర్ ముఖ్యమంత్రి ఉన్నప్పుడు రుణమాఫీ చేస్తాను, 1 లక్ష రూపాయలు రుణమాఫీ చేస్తాను రైతులందరూ కోరగా ఇంతవరకు దాని విషయంలో స్పందించలేదు. బ్యాంకులలో పోస్తే అట్టి పైసలు జమ కాలేదు. అదేవిధంగా కేసీఆర్ నేను ముఖ్యమంత్రిని అయితే ఎమ్మడే స్పందించి నేను గెలిచిన ఎమ్మడే నేను రుణమాఫీ మొత్తం పూర్తిగా చేస్తున్నాడు. కానీ ఇంతవరకు చేయలేదు. ఎందుకంటే నిబంధనలు పెట్టి ఎక్కిన తర్వాత నిబంధనలు పెట్టి 2018 అని చెప్పి ఇంతవరకు 30% మాఫీ చేయడం జరిగింది. 70% ఇంతవరకు మాఫీ చేయలేదు. ఏ ఒక్క రైతైనా సరే కానీ మేము తప్పనిసరిగా పావుల లేకుండా కట్టేది లేదు. మొత్తం రైతులు ఆయన ఎక్కిన కాల్చి రుణమాఫీ చేయాలి. చేయని ఏడల అసెంబ్లీకి అయినా మేము సిద్ధంగా వస్తాం. వదిలిపెట్టే ప్రసక్తి లేదు. ముఖ్యమంత్రి గారు ఏదో పబ్బం కలిపి కొంతమంది 30% ఇప్పించి మిగతా 70% మందికి మాఫీగా 2 లక్షల రుణమాఫీ ఉపసంహరణ ఇచ్చుకోవాలని కోరుతూ ఈ ప్రజల తరపున నర్సింగ్మెట్ల, శనిగూడెం, పాతూరు గ్రామ పంచాయతీ 3 గ్రామ పంచాయతీ తరపున ఖచ్చితంగా మేము ఇవాళ కలెక్టర్కి మెమోరం ఇవ్వడం జరిగింది. అదేవిధంగా 15 రోజుల తర్వాత కలెక్టర్ గారు స్పందించకపోతే ఎమ్మడే మేము అసెంబ్లీ కాకి పోవడానికి సిద్ధమైనాం. ఖచ్చితంగా మీరు దీన్ని వెంటనే వెనక తీసుకొని రైతులందరికీ రుణమాఫీ చేయాలని కోరుచున్నాం. ముఖ్యమంత్రి యాదయ్య, మాజీ సర్పంచ్, నర్సింగ్మెట్ల. అంటే ఓకే, మొత్తం ప్రతి ఒక్క రైతుకు మాపు అన్నాడు. కనీసం ఆయన పైన ఏమంటుందంటే 18 కాడికి, అది 18కి ఎట్లా ఉంటుంది, 18 నీకు పావులంతా జనం ఉంది కదా. మనకు 15, 16, 17 కాడికి వెళ్ళి ఏమైనా 600 అయినా మాకు రైతుకు అప్పు లేకుండా చేసినాకనే ఎట్లా న్యాయం జరగాలి. అదేవిధంగా మాకు ఎంతసేపటికైనా నేను చేసిన ఇక 2 లక్షల మాపని మళ్ళీ ఇప్పుడు ఏమంటున్నావు, ఇంకా దసరా పండుగకు ఇంతమంది రుణమాఫీ వేయలే, ఇప్పుడు వేస్తా అంటుడు. నువ్వు 2 లక్షలు మాఫీ చేయరా నాయన, రుణమాఫీ కుదరట్లేవు. ఎందుకంటే ఫస్ట్ నువ్వు ఈ రైతు బంధు మాకు ఏమొద్దు, ఫస్ట్ 2 లక్షలు చేయి. నువ్వు ఎట్లనే వెనకసరి వస్తావు కదా, ఇది చేయంటే నేను ఆడిపోతా అంటాడు. అది ముఖ్యమా మనకి, ఇది ముఖ్యమా? ఇంతకుముందుకు ఏమైంది, ప్రతి ఒక్క రైతుకు రైతు బంధు పడ్డది. ఇప్పుడు ఏమంటాడు 5 ఎకరాలు 3 ఎకరాలు అన్నాడు. అదొక న్యాయం కాదు. యాదాద్రి భువనగిరి జిల్లా కేంద్రంలోని శ్రీరామ్ నగర్ కాలనీలో గల శ్రీ వెంకటేశ్వర స్వామి దివ్య ఆలయంలో పూజా కార్యక్రమాలు ఘనంగా నిర్వహించారు. అనంతరం భువనగిరి మున్సిపల్ చైర్మన్ పోతంశెట్టి వెంకటేశ్వర్లు మాట్లాడారు. యాదాద్రి భువనగిరి జిల్లా కేంద్రంలోని శ్రీరామ్ నగర్ కాలనీలో గల శ్రీ వెంకటేశ్వర స్వామి దివ్యాలయంలో పూజా కార్యక్రమాలు ఘనంగా నిర్వహించారు. అనంతరం భువనగిరి మున్సిపల్ చైర్మన్ పోతంశెట్టి వెంకటేశ్వర్లు మాట్లాడుతూ తిరుమల తిరుపతి దేవస్థానంలో లడ్డూ నాణ్యతలో లోపం జరిగిన అవకతవకలపై న్యాయ విచారణ జరిపించాలని కాంగ్రెస్ పార్టీ తరఫున ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రిని డిమాండ్ చేశారు. ప్రధాన అర్చకులైన నరేష్ ఆచార్యులు మాట్లాడుతూ తిరుమల తిరుపతి దేవస్థానంలో స్వామివారి లడ్డూ ప్రసాదం విషయంలో జరిగిన అవకతవకలు విషయంలో భువనగిరి పుర ప్రముఖులు అందరూ కలిసి కళ్యాణ వెంకటేశ్వర స్వామి వారికి లడ్డూ ప్రసాదం నివేదన చేశారు. తిరుమల తిరుపతి దేవస్థానం ఏడుకొండల స్వామి వెంకటేశ్వర స్వామి సన్నిధిలో లడ్డూ నాణ్యతల అవకతవకలు జరిగినాయి అని చెప్పి రకరకాల అయినటువంటి ఆరోపణలు వస్తున్నాయి. ప్రపంచమంతా కూడా ఏడుకొండల స్వామి వెంకటేశ గోవింద గోవింద అని ఆ స్వామివారి సన్నిధిలో తయారు చేసే లడ్డూ నాణ్యతలో కూడా లోపం జరిగింది, అక్కడ నెయ్యిలా అటు ఇటు జరిగిందని చెప్పి రకరకాలైనటువంటి ఆరోపణలు వస్తున్నాయి.
ఆరోపణలు అన్నిటి మీద కూడా న్యాయ విచారణ జరపాలి. గతంలో ఉన్న పాలక మండలి ఏదైతే ఉందో ఆ పాలక మండలి ఏం చేసింది, ఎట్లా చేసింది, దీనికి బాధ్యులు ఎవరు, యావత్ ప్రపంచంలో ఉన్న ప్రజలందరూ పూజించే వెంకటేశ్వర స్వామి టెంపుల్లో తిరుమల తిరుపతి దేవస్థానంలో ఇటువంటి అవకతవకలు జరగడాన్ని నేను భువనగిరి నుండి మున్సిపల్ చైర్మన్గా కాంగ్రెస్ పార్టీగా తీవ్రంగా ఖండిస్తూ ఉన్నా. దీని మీద న్యాయ విచారణ జరపాలి. ఇంకా కూడా ఇలాగ మన పెద్దవాళ్ళు అంటున్నారు, ఇప్పుడు జనరల్గా ఏంటంటే అంత పెద్ద భువనగిరి పట్టణంలో గల శ్రీరామ్ నగర్లో వెలిసినటువంటి దివ్య దేశమైనటువంటి ఆయుర దివ్య దేశమైనటువంటి గోవింద క్షేత్ర ప్రధాన అర్చకులుగా నరేశాచార్యులు విన్నవించేదేమనగా, ప్రియ భగవద్ బంధువులారా, ఈరోజు భువనగిరి పట్టణంలో ఉన్న పుర ప్రముఖులందరూ కూడా కలిసి ఈరోజు స్వామివారికి కైంకర్యంగా లడ్డూ ప్రసాదం నివేదన చేసి తిరుమల తిరుపతి దేవస్థానంలో జరిగినటువంటి లడ్డూ కైంకర్య దోష నివారణ కోసం ఈరోజు భక్తి ప్రవర్తులతో కళ్యాణ వెంకటేశ్వర స్వామికి లడ్డూ ప్రసాద కైంకర్యాన్ని చేసి విన్నవించారు స్వామివారికి. ఈ కైంకర్యము ఎందుకనగా తిరుమల తిరుపతి దేవస్థానంలో జరిగినటువంటి లడ్డూ ప్రసాదంలో జరిగినటువంటి దోషభూయితమైనటువంటి ఏదైతే చర్యలు ఉన్నాయో అవన్నీ ఎవరైతే చేశారో వారికి ఆ స్వామివారే తగిన శిక్ష వేసి, అదేవిధంగా తిరుమల తిరుపతి దేవస్థానాన్ని పరిరక్షించే విధంగా అందరూ కూడా భగవద్ బంధువులందరూ కూడా కంకణ భూయిష్ఠులయ్యారు. అలాగే తిరుమల తిరుపతి దేవస్థానం ఎంతో ఆదాయం వనరులకు కోట్ల రూపాయల ఆదాయంతో ఉన్నటువంటి దేవాలయంలో ఒక చక్కటి గోశాలను నిర్మించి ఆ గోవులకు సేవ చేసి ఆ గోవుల ద్వారా దేశీయ గోవుల ద్వారా వచ్చే ఆ నెయ్యిని కానీ ఆ స్వామివారి కైంకర్యంలో వినియోగించినట్టయితే గోవులను కూడా పరిరక్షించిన విధంగా ఉంటుందని తెలియజేస్తూ ఈరోజు ఆ దోష నివారణ కోసమై కళ్యాణ వెంకటేశ్వర స్వామికి ఈరోజు మేము ఈ కైంకర్యం నిర్వహించడం జరిగింది. జై గోవింద. జై గోవింద, జై జై గోవింద. నేను చీకటిమల్ల రాములు, విశ్వ హిందూ పరిషత్ తరఫున మాట్లాడుతున్నాను. ఇప్పుడు తిరుమలలో జరిగినటువంటి లడ్డు అపచారానికి సంబంధించి భువనగిరి శ్రీరామ్ నగర్లో ఉన్నటువంటి గోవింద క్షేత్రంలోని గోవింద ఆలయంలో సంప్రోక్షణ నరేష్ శర్మ ఆధ్వర్యంలో జరిగింది. ఈ దేవాలయంలో ముఖ్యంగా ఏంటంటే అక్కడ జరిగిన అపచారానికి ఎవరి మీద ఇది చేయకుండా మా మీద తప్పులను మన్నించి చేసిన వాళ్ళను శిక్షించవలసిందిగా కోరుకుంటూ ఇక్కడ జరిగింది. అయితే తిరుమల తిరుపతి దేవస్థానం వారే ఒక దేశీయ గోశాలను ఏర్పాటు చేసుకొని వారికి ఎన్నో వనరులు ఉన్నాయి, స్వామివారి పేరు మీద ఎన్నో వనరులు ఉన్నాయి, ఎంతో జాగా ఉంది కాబట్టి అందులోనే దేశీయ గోశాలను ఏర్పాటు చేస్తే మన వెటర్నరీ డాక్టర్లకు కానీ వేరే పని వాళ్ళకు కానీ ఎంతో పని దొరుకుతుంది. అక్కడ ఆ గోశాల ద్వారా వచ్చేటువంటి ఆవు పాలతోటి నెయ్యి తయారవుతుంది, ప్లస్ ఆవు పేడ, ఆవు మూత్రం, ఇవన్నీ ఆయుర్వేదిక్ ఎంతో మంచిగా పనిచేస్తుంది. కాబట్టి వారికి మా భువనగిరి తరఫున కోరుకుంటున్నాం. నల్గొండ జిల్లా తిప్పర్తి మండలం పజ్జూరు హై స్కూల్ 1987-88 పూర్వ 10వ తరగతి విద్యార్థులు ఆదివారం నల్గొండలోని చిన్న వెంకటరెడ్డి ఫంక్షన్ హాల్లో ఆత్మీయ సమ్మేళనాన్ని నకిరేకంటి సైదులు శ్రీదేవిల అధ్యక్షతన నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా ఆనాటి ప్రధానోపాధ్యాయులు సోమేశ్వరరావు, ఉపాధ్యాయులు వెంకటేశ్వర్లను ఘనంగా సన్మానించడం జరిగింది. ఈ సందర్భంగా పూర్వ విద్యార్థి పాలడుగు నాగార్జున మాట్లాడారు. నల్గొండ జిల్లా తిప్పర్తి మండలం పజ్జూరు హై స్కూల్ 1987-88 పూర్వ 10వ తరగతి విద్యార్థులు ఆదివారం నల్గొండలోని చిన్న వెంకటరెడ్డి ఫంక్షన్ హాల్లో ఆత్మీయ సమ్మేళనాన్ని నకరకంటి సైదులు శ్రీదేవిల అధ్యక్షతన నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా ఆనాటి ప్రధాన ఉపాధ్యాయులు సోమేశ్వరరావు, ఉపాధ్యాయుడు వెంకటేశ్వర్లు ఘనంగా సన్మానించడం జరిగింది. ఈ సందర్భంగా పూర్వ విద్యార్థి పాలడుగు నాగార్జున మాట్లాడుతూ మానవ జీవితంలో చదువు అత్యంత కీలకమైనదని, విద్యార్థి దశ తిరిగి రానిదని అన్నారు. ఆనాడు కనీసం 7 కిలోమీటర్లు నడిచి స్కూల్కు వెళ్లాల్సి వచ్చిందని, చందనపల్లి, సూరారం, కాజీరామారం, అల్లిగూడెం గ్రామాల నుండి కాలినడకన పాఠశాలకు హాజరయ్యేవారమని గతాన్ని గుర్తు చేసుకున్నారు. విద్యార్థి దశ నుండే ప్రశ్నించే తత్వం నేర్చుకున్నామని, ఆనాడు 10వ తరగతి పూర్వ విద్యార్థులందరూ చాలా చక్కని బాధ్యతలలో ఉద్యోగ, వ్యాపార, వ్యవసాయ రంగాలలో స్థిరపడ్డారని తెలియజేశారు. ఈ సమాజానికి పూర్వ విద్యార్థులందరూ ఒక మెసేజ్ ఇచ్చారు. చదువు లేనిదే బతకలేమని, చదివే మానవ జీవితాన్ని మార్చే శక్తి ఉందని, భవిష్యత్తు పిల్లల క్రమశిక్షణగా ఉన్నత చదువులు చదివి ఈ సమాజానికి ఎంతో మేలు చేయడానికి ప్రయత్నం చేయాలని అన్నారు. నేడు విద్యాసంస్థలలో అనేక మార్పులు చోటు చేసుకున్నప్పటికీ బతుకుదెరువు కోసం
అవసరమైన చదువులు లేవన్నారు. బీటెక్లు, ఎంటెక్లు, పీజీలు, డిగ్రీలు చేసిన ఉద్యోగాలు దొరకడం లేదన్నారు. తమకు ఇష్టమైన పనులు చేస్తూ ముందుకు పోవాలన్నారు. అనంతరం పూర్వ విద్యార్థులందరినీ ఘనంగా శాలువాలతో సత్కరించి మెమంటోలు అందచేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో పూర్వ విద్యార్థులు జంజరాల నాగయ్య, నకరకంటి సైదులు, శ్రీదేవి, ఎస్ వెంకట్రెడ్డి, సుధాకర్ రెడ్డి, వెంకన్న, సోమయ్య, కారె యాదయ్య, శ్రీశైలం, రామ్రెడ్డి, జానమ్మ, సుకన్య, అరుణ, అండాలు, పద్మ తదితరులు పాల్గొన్నారు. పంతొమ్మిది 1987-88 పజ్జూరులో చదివినటువంటి ఎస్ఎస్సి బ్యాచ్ ఆధ్వర్యంలో ఆత్మీయ సమ్మేళనం జరుపుకోవడం జరిగింది. మాకు 36 సంవత్సరాల తర్వాత మేము అందరం కలుసుకునేటటువంటి అవకాశం కలిగినందుకు చాలా సంతోషంగా ఉంది. మరి ఇంకా చాలా రోజులు ఇట్లాంటి కార్యక్రమాలు జరుపుకోవాలని కోరుకుంటూ మీ సత్య న్యూస్ ఛానల్ కూడా ప్రత్యేకంగా నేను వందనాలు తెలియజేస్తున్నాను. ఈరోజు నా పేరు పగిళ్ళ కృష్ణయ్య. నేను పజ్జూర్ హై స్కూల్లో 87-88 బ్యాచ్ 10వ తరగతి విద్యను అభ్యసించినాం. ఈరోజు 10వ తరగతి 87-88 పూర్వ విద్యార్థుల సమ్మేళనానికి వచ్చినాం. ఆ రోజు మా యొక్క సామాజిక వర్గంలో మేమే మొదలు విద్యని అభ్యసించినాం. మా యొక్క కులంలో కానీ మా యొక్క ఏమంటారు సామాజిక వర్గంలో కానీ ఆనాడు మాకు ఇట్లాంటి డైరెక్షన్ ఇచ్చేటోళ్ళు విద్యని ఇట్లా ఇంటికి రాగానే పిల్లలకు ఇట్లా చదువుకొని చెప్పే సందర్భంలో మాకు తల్లిదండ్రులు లేకుండేది. కానీ ఆ రోజుల్లో ఇట్లా మాకు మోటివేషన్ చేసి ముందుకు నడిపించినటువంటి మేము ఇంకా గొప్ప ఒక ఉద్యోగస్తులు గాను ఇంకా ఎక్కువ విద్యను అభ్యసించి ఉన్నత విద్యలు చదువుకునే వాళ్ళము. అయినప్పటికీ ఆ రోజులో ఒక స్కూల్కి వెళ్ళాలన్నా ఎక్కడికైనా 5-6 కిలోమీటర్లు నడిచి వెళ్ళి స్కూల్కి వెళ్ళి చదువుకునేటువంటి పరిస్థితి ఆ రోజుల్లో ఉండేది. ఇప్పుడు ఉన్నటువంటి ప్రైవేట్ స్కూళ్ళలో పోయి చదువుకునేటటువంటి అవకాశాలు లేకుండే. అప్పుడు ఏడ చదవాలన్నా గవర్నమెంట్ స్కూల్ని చదివేది. అప్పుడు ఉన్నటువంటి పరిస్థితులల్లో మేము అక్కడ ఒక 5-6 కిలోమీటర్ల నుండి వెళ్ళి ఆ యొక్క స్కూల్లో చదువుకున్నటువంటి పరిస్థితి. ఇప్పుడు ఒక 36 సంవత్సరాలు అవుతున్నా కానీ ఇప్పుడు ఈ యొక్క కార్యక్రమాన్ని మేము నిర్వహించుకుంటున్నందుకు మేము చాలా సంతోషంగా ఉంది. ఎక్కడెక్కడో చెప్పేసి ఆ సందర్భం తీసుకురావాలి ప్రజలల్లో. దానికి ప్రభుత్వాలు కృషి చేయాలని చెప్పేసి మీ ద్వారా నేను తెలియజేసుకుంటున్నాను. ఒకప్పుడు గవర్నమెంట్ ఉద్యోగం ఎంత గొప్ప అనుకుంటారో గవర్నమెంట్ స్కూల్లో చదవాలంటే కూడా అంత గొప్పగా భావించే రోజులు రావాలని చెప్పేసి నేను భావిస్తూ ఉన్నాను. ఈ సందర్భంగా మీ యొక్క సత్య ఛానల్ ద్వారా అందరికీ తెలియజేసుకుంటున్నాను. కృతజ్ఞత. ఈ యొక్క అవకాశం ఇచ్చినటువంటి మా యొక్క పూర్వ విద్యార్థులందరికీ కృతజ్ఞత తెలియజేసుకుంటున్నాను. ఎన్నికల ముందు ఇచ్చిన హామీ ప్రకారం ఆంక్షలు లేకుండా రైతులకు 2 లక్షల రుణమాఫీ చేయాలని కోరుతూ సోమవారం నల్గొండ జిల్లా కలెక్టర్ కార్యాలయం ముందు ధర్నా నిర్వహించారు. అనంతరం జిల్లా కలెక్టర్కు వినతి పత్రం సమర్పించారు. ఈ సందర్భంగా అఖిల భారత విప్లవ రైతు సంఘం రాష్ట్ర అధ్యక్షుడు జక్కల నరసింహ మాట్లాడారు. ఎన్నికల ముందు ఇచ్చిన హామీ ప్రకారం ఆంక్షలు లేకుండా రైతులకు 2 లక్షల రుణమాఫీ చేయాలని కోరుతూ సోమవారం నల్గొండ జిల్లా కలెక్టర్ కార్యాలయం ముందు ధర్నా నిర్వహించారు. అనంతరం జిల్లా కలెక్టర్కు వినతి పత్రం సమర్పించారు. ఈ సందర్భంగా అఖిల భారత విప్లవ రైతు సంఘం రాష్ట్ర అధ్యక్షులు జక్కుల నరసింహ మాట్లాడుతూ ఎన్నికల ముందు సీఎం రేవంత్ రెడ్డి 2 లక్షల రుణమాఫీ చేస్తానని హామీ ఇచ్చి గెలిచిన తర్వాత 2018 డిసెంబర్ 12 అంటూ ఆంక్షలు విధిస్తూ రైతులను మోసం చేశారని విమర్శించారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వం చేసిన రుణమాఫీ వడ్డీలకే సరిపోతే ప్రస్తుత ప్రభుత్వం కొందరికే రుణమాఫీ చేయడం విడ్డూరంగా ఉందన్నారు. వెంటనే సీఎం రేవంత్ రెడ్డి చిత్తశుద్ధి ఉంటే ఇచ్చిన హామీ ప్రకారం ఎలాంటి షరతులు లేకుండా రైతులందరికీ 2 లక్షల రుణమాఫీ చేయాలని డిమాండ్ చేశారు. లేని పక్షంలో అఖిల భారత విప్లవ రైతు సంఘం ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాలు చేపడతామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో భాస్కర్, బుచ్చయ్య, వెంకటయ్య, సైదులు, లింగారెడ్డి, మారయ్య, బక్కలయ్య, వెంకటేశ్వర్లు తదితరులు పాల్గొన్నారు. రైతులందరి రుణాలను 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 అంచెలు లేకుండా రైతులందరి రుణాలను
రేషన్ కార్డు, కొత్త రేషన్ కార్డు, వృద్ధాప్య పింఛన్లు, కొత్తగా వృద్ధాప్య పింఛన్లు, కొత్తగా వృద్ధాప్య పింఛన్లు ఇచ్చిన హామీలను అమలు చేయాలి. జిల్లాలే రైతు సంఘం, జిల్లాలే రైతు సంఘం, రైతు రుణమాఫీ, రైతులందరూ రుణమాఫీ, రైతులందరూ రుణమాఫీ, రైతులందరూ రుణమాఫీ, రైతులందరూ రుణమాఫీ, రైతులందరూ రుణమాఫీ. అఖిల భారత విప్లవ రైతు సంఘం ఆధ్వర్యాన ఇక్కడ మన నల్గొండ కలెక్టరేట్ ముందు ధర్నా నిర్వహించడం జరిగింది. రైతులందరికీ ఏకకాలంలో ఆంక్షలు లేకుండా రుణమాఫీ చేయాలని మేము డిమాండ్ చేస్తున్నాం. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఎన్నికల కంటే ముందు రైతులందరికీ రుణమాఫీ చేస్తా, 2 లక్షలు తెచ్చుకోండి, మేము మొత్తం మాఫీ చేస్తా అని చెప్పి ఆ ఎన్నికల ముందు హామీ ఇచ్చాడు. రైతులంతా కొంతమంది తెచ్చుకున్నారు, కొంతమందికి అంతకుముందే అప్పులు ఉన్నాయి. 2009లో కాంగ్రెస్ కేంద్ర ప్రభుత్వం దేశవ్యాప్తంగా 50,000 రుణమాఫీ చేసింది. అప్పటి నుంచి అప్పులు బేరకపోయినాయి, మళ్ళీ అప్పు తెచ్చుకున్నారు రైతులు. 2014లో అధికారంలోకి వచ్చిన టీఆర్ఎస్ ప్రభుత్వం 4 సార్లు వేస్తామని చెప్పి ఆ వేసిన వడ్డీలకే సరిపోయినాయి. రైతులు మొత్తం 15 సంవత్సరాల నుంచి అప్పుల ఊబిలో కూరుకుపోయారు. ఈ కేసీఆర్ రెండోసారి వచ్చి కూడా మాఫీ చేయకపోయే ముందర ఎన్నికల ముందర సగం మందికి మాఫీ చేస్తే అదే సగం మందికి ఇప్పుడు ఉన్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం మాఫీ చేసింది. నేను అందరికీ మాఫీ చేస్తానని చెప్పి 2018 డిసెంబర్ డేట్ పెట్టి 2023 డిసెంబర్ వరకే చేస్తానని చెప్పి ఆమె మళ్ళీ మాట మార్చిండు. కాబట్టి ఈ మాట మార్చి రైతులు మోసం చేసినటువంటి ఈ రేవంత్ రెడ్డి గారు రైతులు చాలా ఇబ్బందులు పెడుతుండు. కాబట్టి రైతులు ఆందోళన ఉండరు, అప్పులు కాక మొదలైన వాళ్ళకే మళ్ళీ అయినాయి, మళ్ళీ వాళ్ళకు కూడా మొండి బాకీ అని చెప్పి వాళ్ళకి అప్పులు ఇస్తలేరు. మాఫీ చేసినటువంటి వాళ్ళందరికీ రైతులకు అప్పులు ఇవ్వాలని, ఈ అంకెలు లేకుండా 2018 డేటు లేకుండా రైతుల రుణాలు మొత్తం 2023 డిసెంబర్ వరకు మొత్తం మాఫీ చేయాలని మేము డిమాండ్ చేస్తున్నాం. ఎన్నికల్లో ఇచ్చినటువంటి 6 గ్యారంటీల్లో ఒకటి సబ్సిడీ గ్యాసు, ఉచిత విద్యుత్తు అది నడుస్తుంది తప్ప మిగతా ఏ గ్యారంటీలు కూడా నడవడం లేదు. అది కూడా దాని చుట్టూ కూడా వేలాది మంది ఆఫీసుల చుట్టూ తిరుగుతున్నారు. ఆ సబ్సిడీ వర్తించక, రేషన్ కార్డు లేక ఇప్పటి వరకు వేలాది మంది ఆఫీసుల చుట్టూ తిరుగుతున్నారు. కాబట్టి వృద్ధాప్య పింఛన్లకు, రేషన్ కార్డులకు గత ప్రభుత్వం ఏ విధంగానైతే ఆన్లైన్ బంద్ చేసిందో ఈ ప్రభుత్వం కూడా వచ్చి 9 నెలలు గడిచింది. 100 రోజుల్లో హామీలు అమలు చేస్తానని చెప్పి 300 రోజులు అవుతున్నా కానీ ఇప్పటి వరకు హామీలు అమలు చేయట్లేదు. రైతు భరోసా ఇప్పటివరకు ఇవ్వలేదు. యాసంగి డిసెంబర్ 23 నుంచి డిసెంబర్ 15 నుంచి ఏప్రిల్ 15 వరకు 4 నెలలు పట్టిన ఆయన వేసే వరకు, రైతు బంద్ చేసే వరకు. ఇప్పుడు అసలు మొదలే పెట్టలేదు. పంటలు వేసే 3 నెలలు అవుతుంది. పంటలు వేసి 3 నెలలు గడిచినా కానీ ఇప్పటి వరకు కూడా రైతు భరోసా ఇవ్వటం లేదు. ఈ ప్రభుత్వం రైతు వ్యతిరేక ప్రభుత్వంగా రైతులంతా భావిస్తున్నారు. రైతులు మొత్తం వ్యతిరేకిస్తున్నారు ఈ ప్రభుత్వాన్ని. కాబట్టి ఈ రైతులకు వ్యతిరేకంగా అని చెప్పి భార్యకు భర్తకు ఇద్దరికి ఉంటుంది. ఇద్దరు రైతులే, ఇద్దరు అప్పులు తెచ్చుకోరు, ఇద్దరు వ్యవసాయం చేస్తున్నారు. వరదల వల్ల, నష్టాల వల్ల పెట్టుబడి ఖర్చు పెరిగిపోయి రైతులంతా అప్పుల ఊపిలో కూరుకుపోయారు. రైతులందరికీ రుణమాఫీ చేయాలని, లింకు పెట్టకుండా, రేషన్ కార్డుకు సంబంధం లేకుండా చేయాలని చెప్పి మేము రైతు సంఘం తరఫున డిమాండ్ చేస్తున్నాం. నాంపల్లి మండల పరిధిలోనే చిట్టెంపహడి గ్రామంలో ఉన్నటువంటి పురాతన శ్రీ ఆంజనేయ స్వామి దేవాలయం శిథిలావస్థకు చేరడంతో గ్రామస్తులు, గ్రామ ప్రజల సహకారంతో గుడి నిర్మాణం ప్రారంభించి దేవాలయం నిర్మాణ పనులు శరవేగంగా జరిపిస్తున్నారు. ఈ సందర్భంగా దేవాలయ నిర్మాణ కమిటీ సభ్యులు మాట్లాడారు. నాంపల్లి మండల పరిధిలోని చిట్టెంపహడి గ్రామంలో ఉన్నటువంటి పురాతన శ్రీ ఆంజనేయ స్వామి దేవాలయం శిథిలావస్థలకు చేరడంతో గ్రామస్తులు, గ్రామ ప్రజల సహకారంతో గుడి నిర్మాణం ప్రారంభించి దేవాలయ నిర్మాణ పనులు శరవేగంగా జరిపిస్తున్నారు. ఈ క్రమంలోనే చిట్టెంపాడు గ్రామానికి చెందిన రిటైర్డ్ ఉపాధ్యాయులు ఉమ్మడి రామరెడ్డి, విధులు నిర్వహిస్తున్న కొండ్రాంపల్లి జనార్దన్ 50,000 రూపాయలు, అదేవిధంగా గ్రామానికి చెందిన అమరవాది యాదయ్య 50,000 రూపాయలు దేవాలయ పునర్నిర్మాణానికి విరాళం అందించి నిర్మాణ పనులను శరవేగంగా జరిపించాలని దేవాలయ నిర్మాణ కమిటీని కోరారు. అనంతరం శ్రీ ఆంజనేయ స్వామి దేవాలయ అర్చకులు జంగాచారి పూజా కార్యక్రమాలు నిర్వహించి దాతలను ఆశీర్వదించారు. ఈ సందర్భంగా దేవాలయ నిర్మాణ కమిటీ సభ్యులు మాట్లాడుతూ గ్రామస్తులు దేవాలయ నిర్మాణానికి విరాళాలు అందించడం సంతోషంగా ఉందని, దేవాలయ నిర్మాణం త్వరితగతిన పూర్తి చేయడానికి సహకరిస్తున్న వారందరికీ కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో దాతలు ముమ్మడి రామరెడ్డి, కొండ్రపల్లి జనార్దన్, అమరవాది యాదయ్య, బచ్చనబోయిన వెంకన్న, ఉగ్గపల్లి వెంకటయ్య,
ఉగ్గపల్లి శ్రీను, బచ్చనబోయిన శ్రీశైలం, గడ్డం వెంకటేశ్వర్లు, మాజీ సర్పంచ్ వట్టికోహ్లి చంద్రమౌళి, మాజీ ఎంపీటీసీ పోలగోని సత్యనారాయణ, మాజీ వార్డు సభ్యులు వంగాల శ్రీనివాసరెడ్డి, గ్రామస్తులు పోలగోని వెంకటయ్య, అబ్బనబోయిన శంకరయ్య, అంజిరెడ్డి, బచ్చనబోయిన అంజయ్య తదితరులు పాల్గొన్నారు. ऐश्वर्य अभि वृद्ध्यर्थम धर्म कार्य सिद्धिरस्तु इष्टदेवता प्रसिद्धिरस्तु श्री महागणाधिपति गौरी स्वस्ति पुण्य तदंगत्वेन कलशारांजकर्ष्य कलशंगंधम पुष्प नैरुभ्यः कलशं के विश्वकंठे रुद्रः समास्थितमुनेः तत्र स्वब्रह्म मध्ये मातृगणस्ता कुक्षौ सागर सर्वे सप्ताधिपो सुंदरवेदो यजुर्वेदो सामे సార్ ఒక చేయబెట్టండి మీరు. ఆర్థిక శాఖ ఒకరి మీద ఉంటే లెక్కలు చెప్పడం చాలా పెడతావు గ్రూప్ లో శుచి గౌరీ దేవతాభ్యో నమః గౌరీ మావాస్తా భయం పూజామే అభిముఖి ఖర్చాలి అభిముఖి కరోమే సేవత్ గో గ్రామ ప్రజల సమక్షంలో దాన్ని ఓపెనింగ్ చేసి అందరం సహకరించి దీన్ని మంచిగా గ్రాండ్గా చేయాలనేది నా ఉద్దేశం. అందరూ కూడా చందారూపకంగా అందరిస్తే చాలా ఈజీగా ఉంటుంది. వేరే అనుకో కామారెడ్డి డిక్లరేషన్ ప్రకారం బీసీలకు 42% రిజర్వేషన్లు హామీని రాష్ట్ర ప్రభుత్వం అమలు చేయాలని డిమాండ్ చేస్తూ ఉమ్మడి నల్గొండ జిల్లా బీసీ సంఘం అధ్యక్షుడు మహేష్ గౌడ్ ఆధ్వర్యంలో సోమవారం నల్గొండ జిల్లా మిర్యాలగూడ సబ్ కలెక్టర్ కార్యాలయం ఎదుట నిరసన దీక్ష చేపట్టారు. ఈ సందర్భంగా వారు మాట్లాడారు. కామారెడ్డి డిక్లరేషన్ ప్రకారం బీసీలకు 42% రిజర్వేషన్ల హామీని రాష్ట్ర ప్రభుత్వం అమలు చేయాలని డిమాండ్ చేస్తూ ఉమ్మడి నల్గొండ జిల్లా బీసీ సంఘం అధ్యక్షుడు మహేష్ గౌడ్ ఆధ్వర్యంలో సోమవారం నల్గొండ జిల్లా మిర్యాలగూడ సబ్ కలెక్టరేట్ కార్యాలయం ఎదుట నిరాహార దీక్ష చేపట్టారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ దేశంలో బీసీలు 90% ఉన్నారని, కానీ రాజ్యాధికారంలో మనం ఎక్కడ ఉన్నామో ఆలోచించుకోవాలన్నారు. మనకు రావాల్సిన వాటా రావట్లేదని, ఎన్నో ఉద్యమాలలో బీసీలు ముందున్నారని చెప్పారు. ఇప్పుడు మన కోసం మనం పోరాటం చేయాల్సిన అవసరం ఏర్పడిందని, అందరం ఒకతాటిపై కలిసి పోరాడి ప్రభుత్వాలపై ఒత్తిడి తేవాలని పిలుపునిచ్చారు. బీసీలు లెక్కలు తీయమంటే ప్రభుత్వాల బాధ ఎందుకని ప్రశ్నించారు. గత శాసనసభ ఎన్నికల ముందు కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ కాంగ్రెస్ పార్టీ రాష్ట్రంలో అధికారంలోకి వస్తే 6 నెలలలోపు కులగణన చేపడతామని చెప్పినట్లు గుర్తు చేశారు. ఇచ్చిన మాట విధంగా బీసీ కులగణన చేపట్టి సీఎం రేవంత్ రెడ్డి స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించాలని డిమాండ్ చేశారు. లేని ఎడల బీసీ సమాజ కేంద్రం రాష్ట్ర ప్రభుత్వాలపైన పోరాటం చేస్తామని హెచ్చరించారు. ఈరోజు మిర్యాలగూడ పట్టణంలో ఆర్టీఓ ఆఫీస్ ఎదురుగా బీసీ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో మహేష్ గౌడ్ రిలే నిరాహార దీక్షలు చేపట్టడం జరిగింది. అదేవిధంగా ఈ నిరాహార దీక్షలు అనేది మళ్ళీ ఇంకోసారి ఇలాంటి కోలుకోకుండా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కులగణన చేపట్టాలని చెప్పేసి కోరుతా ఉన్నాం. ఈ సంఘీభావానికి బీసీ ఉద్యోగ సంఘాలు, కుల సంఘాలు జేఏసీ ఆధ్వర్యంలో మేము సంఘీభావం తెలియపరుస్తూ ఉన్నాం. ఈ యొక్క బీసీ సంఘం అనేది, ఈ యొక్క బీసీ అనేది గ్రామ స్థాయి నుంచి ఏర్పడాల్సిందే తప్ప ఈ పట్టణాలకు అంకితం కాకుండా గ్రామాల నుంచి కూడా ఏర్పడుతుంది. రేపు రోజున పట్టణాలకే అంకితం కాకుండా గ్రామాల్లో కూడా నిరాహార దీక్షలు ఏర్పడకుండా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు చర్య తీసుకొని ఎమ్మటే మా కులగణాలు ఉన్నాయో వాటిని వెంటనే అమలు చేయాలని మా బీసీ జేఏసీ ఆధ్వర్యంలో తెలియజేస్తూ ఉన్నాం. మా పర్సంటేజ్ ప్రకారము మాకు ఇవ్వండి అంటున్నాము. ఎంత న్యాయమైన కోరికలు కోరుతున్నటువంటి, ఖచ్చితంగా ఇటువంటి కోరికలు తీరాలంటే కాంగ్రెస్ పార్టీ ముందుండాలి. ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ యొక్క బీసీలని ఏదైతే నినాదాలు ఉన్నాయో, బీసీల ఏదైతే పోరాటాలు ఉన్నాయో ఖచ్చితంగా అది నెరవేర్చేంత వరకు కూడా మేము కూడా కాంగ్రెస్ పార్టీలో ఉన్నా కానీ ఖచ్చితంగా మా పార్టీ అయినా సరే, ఏ పార్టీ అయినా సరే బీసీల కొరకు ఖచ్చితంగా మేము ముందుండి పోరాడతాం. అదేవిధంగా తమ్ముడు మహేష్ గౌడ్ గారు ఈరోజు బీసీల కొరకు ఉద్యమించి ఈరోజు రిలే నిరాహార దీక్షలో కూర్చున్నటువంటి వారి టీంకి ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. ఇక్కడికి విచ్చేసినటువంటి బీసీ సంఘాలన్నీ కూడా, బీసీ నాయకులు అందరం కూడా ఐకమత్యంతో మా పోరాటాన్ని ముందుకు సాగి
పీడీఎస్యు అర్ధ శతాబ్దం పూర్తి చేసుకున్న సందర్భంగా పీడీఎస్యు 50 వసంతాల అర్ధ శతాబ్దోత్సవ సభల పోస్టర్ను ఆవిష్కరణ కార్యక్రమం నల్గొండ జిల్లా కేంద్రంలోని అంబేద్కర్ భవన్లో పీడీఎస్యు పూర్వ ప్రస్తుత నాయకుల చేతుల మీదుగా ఆవిష్కరించారు. ఈ సందర్భంగా పీడీఎస్యు పూర్వ ప్రస్తుత నాయకులు కె పర్వతాలు, గూడూరు జానకీరాం రెడ్డి, చింతమల్ల గురూజీ, ఇందూరు సాగర్, పోలే పవన్లు పాల్గొని మాట్లాడారు. పీడీఎస్యు అర్ధ శతాబ్దం పూర్తి చేసుకున్న సందర్భంగా పీడీఎస్యు 50 వసంతాల అర్ధ శతాబ్దోత్సవ సభల పోస్టర్ ఆవిష్కరణ కార్యక్రమం నల్గొండ జిల్లా కేంద్రంలోని అంబేద్కర్ భవన్లో పీడీఎస్యు పూర్వ ప్రస్తుత నాయకుల చేతుల మీదుగా ఆవిష్కరించారు. ఈ సందర్భంగా పీడీఎస్యు పూర్వ ప్రస్తుత నాయకులు కె పర్వతాలు, గూడూరు జానకీరాం రెడ్డి, చింతమల్ల గురూజీ, ఇందూరు సాగర్, పోలే పవన్లు పాల్గొని మాట్లాడుతూ 1974 సంవత్సరంలో పీడీఎస్యు ఏర్పడిందని, గత 50 సంవత్సరాల కాలంలో విద్యారంగ సమస్యలపై, శాస్త్రీయ విద్యా సాధనకై, సమాజ స్థాపనకై, నూతన ప్రజాస్వామిక విప్లవం కోసం, విద్యా ప్రైవేటీకరణ, కార్పొరేటీకరణకు వ్యతిరేకంగా పీడీఎస్యు విద్యార్థి సంఘం పోరాడుతూ వస్తుందన్నారు. 50 ఏళ్లలో జార్జి రెడ్డి, జంపాల చంద్రశేఖర్ ప్రసాద్, కోలా శంకర్, చేరాలు, మారోజు వీరన్న, రంగవల్లి, యానాల వీరారెడ్డి లాంటి ఎందరో విద్యార్థి రత్నాలు తమ బిగిపిడికిలి జెండా కోసం తమ ప్రాణాలను తృణప్రాయంగా అర్పించారని అన్నారు. విప్లవ విద్యార్థి అమరవీరుల పోరాట వారసత్వాన్ని కొనసాగించాలని నల్లగొండ జిల్లా కేంద్రంలో అక్టోబర్ 1న హైదరాబాద్లో ఠాగూర్ ఆడిటోరియం, ఉస్మానియా యూనివర్సిటీలో 24న జరిగే పీడీఎస్యు అర్ధ శతాబ్దోత్సవ సభను పూర్వ ప్రస్తుత పీడీఎస్యు కార్యకర్తలు జయప్రదం చేయాలని అన్నారు. ఈ కార్యక్రమంలో పూర్వ పీడీఎస్యు బివి చారి, బొమ్మిడి నగేష్, జానాపాటి శంకర్, నరసింహ, అంజీ, ప్రవీణ్, కత్తుల చంద్రశేఖర్ తదితరులు పాల్గొన్నారు. జార్జ్ రెడ్డి అందించిన కొరడాతో కామ్రేడ్ జేసీఎస్ ప్రసాద్, జంపాల చంద్రశేఖర్ ప్రసాద్ జార్జి ప్రేరణతో రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ప్రగతిశీల విద్యార్థులందరినీ జమ చేసి 1974 అక్టోబర్ 24లో రాష్ట్ర మహాసభలు హైదరాబాదులో జరపడం జరిగింది. కేవలం ఉస్మానియా వరకే హైదరాబాద్కే పరిమితమైన పీడీఎస్ను పీడీఎస్యుగా మార్చి రాష్ట్ర వ్యాప్త విద్యార్థి సంఘంగా హైదరాబాద్లో ఉన్న ముఖ్యమైన నాయకులందరూ కూడా అన్ని యూనివర్సిటీలకు బయలుదేరి రాష్ట్ర వ్యాప్తంగా ప్రగతిశీల విప్లవ విద్యార్థి ఉద్యమాన్ని రాష్ట్ర వ్యాప్తంగా సంఘటితం చేయడం జరిగింది. రేపు పీడీఎస్యు ఏర్పడి 1974 అక్టోబర్ 24 ఏర్పడిన పీడీఎస్యు రేపు అక్టోబర్ 24తో 50 సంవత్సరాలు పూర్తి చేసుకుంటున్న సందర్భంగా హైదరాబాద్లో ఉమ్మడి అన్ని కలిసి వచ్చే విద్యార్థి సంఘాలందరితోటి కూడా విజయోత్సవం, స్వర్ణోత్సవం జరుపుతున్నాము. కాబట్టి ఆ స్వర్ణోత్సవాలను జయప్రదం చేయాలని కోరుతున్నాం. పీడీఎస్యు ఏర్పడి 50 సంవత్సరాల సందర్భంగా ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా కార్యక్రమం చేపట్టాలని హైదరాబాద్లో ఉస్మానియా ఆడిటోరియంలో మీటింగ్ జరుగుతుంది. ఆ మీటింగ్ సందర్భంగా ఈ పోస్టర్ ఆవిష్కరణ చేపట్టడం జరుగుతుంది. కామ్రేడ్ జార్జి రెడ్డి ఉన్నప్పుడు పీడీఎస్యుగా ఉండే, పీడీఎస్యుని తర్వాత జంపాల చంద్రశేఖర్ పీడీఎస్యుగా దాన్ని రూపాంతరం చేయడం అనేది జరిగింది. కాబట్టి ఈ పీడీఎస్యుని రాష్ట్ర వ్యాప్తంగా ఒక బలమైన ఉద్యమాన్ని నిర్మించిన పరిస్థితి కూడా ఉంది. కాబట్టి రాష్ట్ర వ్యాప్తంగా అన్ని కళాశాలల్లో విద్యార్థుల్లో కూడా ప్రగతిశీల భావజాలాన్ని తీసుకురావటం, ఆ తర్వాత సమాజంలో మార్పుల కోసం ఎంతోమంది ఈ సమాజం ముందుకు రానటువంటి తర్వాత ఉస్మానియా యూనివర్సిటీలో మతోన్మాదం పెచ్చరిల్లిపోతున్నటువంటి దశ, ఎవరైతే మూర్ఖులుగా ఉన్నటువంటి వాళ్ళు కళ్ళు తెరవాల్సిన పరిస్థితి జార్జిరెడ్డి రావడం, జార్జిరెడ్డి వచ్చి విద్యాలయాలనే ఒక మంచి ప్రజాస్వామ్య పద్ధతిలో ప్రగతిశీల భావాలతో ఏర్పాటు చేయడం కోసం
తన వంతుగా ప్రయత్నం చేస్తున్నప్పుడు గుండాలకు దాడిలో బలైనపోయినటువంటి సందర్భం మనం చూస్తున్నాం. యాదాద్రి మున్సిపల్ కొత్తగుండ్లపల్లి గ్రామంలో స్టార్ యువసేన యూత్ వారు ఏర్పాటు చేసిన వినాయక నవరాత్రి ఉత్సవాలలో భాగంగా నిన్న 16వ రోజున నిన్న రాత్రి వినాయక శోభయాత్ర అంగరంగ వైభవంగా నిర్వహించడం జరిగింది. విగ్రహదాత కొన్నాపురం రాజు ప్రత్యేక పూజలు జరిపించాడు. స్వామివారి లడ్డును పేరబోయిన రమాదేవి సత్యనారాయణ దంపతులు 1,27,116 రూపాయలకు కైవసం చేసుకున్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడారు. యాదాద్రి మున్సిపల్ కొత్తగుండ్లపల్లి గ్రామంలో స్టార్ యువసేన యూత్ వారు ఏర్పాటు చేసిన వినాయక నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా నిన్న 16వ రోజు వినాయక శోభయాత్ర అంగరంగ వైభవంగా నిర్వహించడం జరిగింది. విగ్రహదాత కోనాపురం రాజు ప్రత్యేక పూజలు జరిపించారు. స్వామివారి లడ్డూను పేరబోయిన రమాదేవి సత్యనారాయణ దంపతులు 1,27,116 రూపాయలకు కైవసం చేసుకున్నారు. స్వామివారి కలశం శాలువాను గుండ్లపల్లి మహేష్ గౌడ్ 55,116 రూపాయలకు కైవసం చేసుకున్నారు. ఈ శోభయాత్రకు ఫ్రెండ్స్ రాజీవ్ యూత్ అధ్యక్షులు 8వ వార్డు కౌన్సిలర్ ముఖ్యర్ల మల్లేష్ యాదవ్ గుమ్మడికాయ కొట్టి ప్రారంభించారు. స్టార్ యువసేన అధ్యక్షులు పల్లెపాటి శ్రీను ముదిరాజ్, ఉపాధ్యక్షులు కంబాల సత్యనారాయణ యాదవ్లు స్వామివారి శోభయాత్రకు విచ్చేసిన గ్రామ పెద్దలకు శాల్వాలు కప్పి సాదరంగా ఆహ్వానించారు. యాదాద్రి మున్సిపల్లోని కొత్తగుండ్లపల్లి గ్రామంలో చివరగా నిన్న రాత్రి శోభయాత్ర స్టార్ యువసేన యూత్ అసోసియేషన్ వారి ఆధ్వర్యంలో నిర్వహించడం జరిగింది. ఈ శోభయాత్రలో గ్రామస్తులు, అన్ని కులాల కుల పెద్దలు, యువకులు, ఉత్సాహవంతులు ప్రతి ఒక్కరూ స్వామివారి శోభయాత్రలో పాల్గొని ఆనందం వ్యక్తం చేశారు. రకం దగ్గర రావాలి. స్టార్ యువసేన సభ్యులందరూ అలాగే ధన్యవాదాలు. కంగ్రాట్స్. స్టార్ యువసేన గణపతిని పెట్టి 16 రోజులు పూజలు అందుకున్న గణపయ్య లడ్డు కైవసం చేసుకోవడం జరిగింది. ఆ దేవుని ఆశీస్సులు నాకుండి మరి నేను అభివృద్ధి చెందాలని, అన్నీ అనుకునే జరగాలని, మళ్ళీ ఆ భగవంతునికి నేను ఎప్పటికీ రుణపడి ఉంటానని గణేష్కి నేను కోరుకుంటున్నాను. ఇళ్ళపల్లి గ్రామ స్టార్ యువసేన యూత్కు ప్రత్యేకంగా ధన్యవాదాలు. మంచి వినాయకుని భగవంతుని పూజలు 16 రోజులు చేసి ఆ లడ్డు కైవసం చేసుకోవడం జరిగింది. యాదగిరి గుట్ట గ్రామ ప్రజలందరూ మంచి ఆరోగ్యాలతో ఉండాలని కోరుకుంటూ నేను ఆ భగవంతుని లడ్డు కైవసం చేసుకోవడం జరిగింది.
27,116 రూపాయలకు కైవాసం చేసుకోవడం జరిగింది. ఆ భగవంతుని ఆశీస్సులు అందరికీ ఉండాలి, ఎల్లవేళలని కోరుతున్నాం. యాదాద్రి భువనగిరి జిల్లా యాదాద్రి కలెక్టర్ కార్యాలయం ముందు ప్లే కార్డులతో ధర్నా నిర్వహించిన గుండాల మండలం సీతారాంపుర గ్రామానికి చెందిన భూమి లేని గ్రామస్తులు మాకు 179 సర్వేలో ప్రభుత్వ భూమిని 18 ఎకరాల 38 గుంటల మిగులు భూమిని భూమి లేని నిరుపేదలకు కేటాయించాలని సోమవారం రోజున ప్రజా దర్బార్లో కలెక్టర్కి వినతి పత్రం సమర్పించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడారు. సోమవారం సూర్యాపేట జిల్లా కలెక్టర్ కార్యాలయంలో జిల్లా వ్యవసాయ అధికారి శ్రీధర్ రెడ్డిని కలిసి వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా తెలంగాణ ఏఈఓల సంఘం సూర్యాపేట జిల్లా అధ్యక్షులు రిషిగంపల జానయ్య మాట్లాడుతూ డిజిటల్ క్రాప్ బుకింగ్ సర్వే ఏఈఓలకు కష్టంగా మారిందని, గ్రామాలలో పొలాల దగ్గరకు వెళ్లే ఏఈఓలు ప్రతి అర ఎకరం భూమిని సర్వే చేసి ఫోటోలు పంపవలసిన అవసరం ఉందని తెలంగాణ అన్నారు. వ్యవసాయ విస్తరణ అధికారులకు ఒక క్లస్టర్లో 5,000 ఎకరాకు బదులుగా 7,000, 10,000, 20,000 ఎకరా భూమికి కూడా ఉన్నాయని డిజిటల్ సర్వే చేయడం ఏఈఓలకు కష్టసాధ్యమైన పనిగా మారిందని ఆయన అన్నారు. ఈ కార్యక్రమంలో ఏఈఓల సంఘం ప్రధాన కార్యదర్శి ఉప్పయ్య, శ్రీకాంత్, నరేష్, గోపి, సతీష్, రియాజ్, అనుష, ఝాన్సీ, శోభ, లక్ష్మి, స్వాతి, రమ్యతేజ, శ్రీజన, అన్నపూర్ణ, శ్రీను, సాయిరాజ్ తదితరులు పాల్గొన్నారు. సమకూర్చి బిల్లు నిర్వహించడం జరుగుతుంది. క్షేత్రస్థాయిలో ఉదయం 7 గంటల నుండి సాయంత్రం 7 గంటల వరకు పంటల నమోదు పేరిట పంట వివరాలని నమోదు చేసినాక మరియు అదేవిధంగా ₹1,00,000 పై నుండి ₹1,00,000 పైబడిన రైతులకు రుణమాఫీ విషయంలో ఉదయం 7 గంటల నుండి ఇంటింటిని దర్శించి అర్హులు అయినటువంటి ప్రతి రైతుకు రుణమాఫీ చేసేటువంటి విషయంలో ఎంతో సమకూర్చి చేయడం జరుగుతుంది. అంతేకాకుండా అందులో మహిళా ఏఈఓలు దీంట్లో వచ్చేసి క్యారింగ్ మదర్స్ ఉన్నారు మరియు ఫీడింగ్ మదర్స్ ఉన్నారు. అయినా సరే ఏమాత్రం సడలింపు లేకుండా పక్షపాత ధోరణి ద్వారా పై అధికారులు గవర్నమెంట్ వారు చాలా ఇబ్బందులకు గురి చేస్తున్నారు. మరీ ముఖ్యంగా డిజిటల్ క్రాప్ సర్వే పేరిట భారత ప్రభుత్వము ప్రవేశపెట్టినటువంటి ఆ యొక్క క్రాప్ సర్వేని అవుట్సోర్సింగ్ సిబ్బంది ద్వారా డిజిటల్ క్రాప్ సర్వే చేయించేటటువంటి విధానం ఉన్నది. ఇదే విధానాన్ని పొరుగు రాష్ట్రమైనటువంటి మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కొనసాగిస్తున్నారు. అలా కాకుండా రూల్స్కి విరుద్ధంగా వ్యవసాయ విస్తరణ అధికారుల మీద కావాలని ఉద్దేశపూర్వకంగా తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ ఏపీసీ గారు బలవంతంతో నియంత్రిత పాలనతోటి ఒత్తిడి చేసి మాతో సర్వే చేయించాలనుకుంటున్నారు. ఆ డిజిటల్ క్రాప్ సర్వే అనేది ఎలా ఉండబోతుందంటే, ఒక రైతుకు ఒక సర్వే నెంబర్ ఉన్నట్లయితే ప్రతి సర్వే నెంబర్ని దాంట్లో ఉన్న తహసీల్దార్ రెవెన్యూ డిపార్ట్మెంట్ ద్వారా రూపొందించినటువంటి సబ్ డివిజన్కు వెళ్తేనే ఆ సర్వే నెంబర్ ఓపెన్ అవుతుంది. మేము ఆ పంటల వివరాలని డైరెక్ట్గా దర్శించి ఫోటో తీసి అప్లోడ్ చేస్తేనే ఆయన పంటల వివరాలు నమోదవుతాయి. ఈ విధానం అనేది చాలా సమస్యలతో కూడుకున్నది. ఇలా మేము చూసుకున్న ప్రతి ఒక్క ఏఈఓకి డిప్యూటీ అగ్రికల్చర్ ఆఫీసర్గా పదోన్నతులు కల్పించారు. ఎందుకనంటే ఒక వ్యవసాయ విస్తరణ కాదు, ఒక ఏఈఓగా విధులు దాదాపు 40 నుండి 45 ఏళ్ళు నిర్వర్తిస్తున్నాడు. ఏదైతే తను 18, 19, 20 సంవత్సరాల వయసులో ఏఈఓగా జాయిన్ అవుతున్నాడో చివరికి 62, 60 సంవత్సరాల వయసు వచ్చినాక రిటైర్మెంట్ వయసులో అదే పోస్టులో రిటైర్మెంట్ అవడం జరుగుతుంది. ఇట్లాంటి పాపం ఏ డిపార్ట్మెంట్లో కూడా లేదు. అది మేము తీవ్రంగా ఖండిస్తున్నాము. త్వరలోనే మా యొక్క కార్యాచరణ ప్రకటిస్తాము. రాష్ట్ర స్థాయిలో 2,600 మంది అందరూ వ్యవసాయ విస్తరణ అధికారులు కూడా పెన్ డౌన్ చేసి నిరసన కార్యక్రమాన్ని మా తెలంగాణ రాష్ట్రం కమిషన్ ఇప్పుడు మా సమస్యల గురించి చెప్తామనేసి అనుకుంటున్నాము. ముందుగా ఏఈఓలు ఇప్పుడు మెయిన్ ప్రాబ్లం వచ్చేసి పంట నమోదు. దగ్గర ప్రతి ఒక్క ఏఈఓకి 5,000 ఎకరాలు ఉంటే చేయడం సులువు అని చెప్పి 5,000 ఎకరాలకు ఒక ఏఈఓ అని చెప్పేసి ప్రభుత్వం నిర్ణయించింది. కానీ అది ఎక్కడ అమలు కావడం లేదు. 5,000 నుంచి 15,000, 25,000 ఎకరాల వరకు కూడా ఒక ఏఈఓ కింద ల్యాండ్ ఉన్న క్లస్టర్స్ కూడా ఉన్నాయి. మెయిన్గా లేడీస్ అయినా మేము ఎట్లా ఇబ్బంది. హెడ్లైన్స్ మరోసారి.
గర్భిణీ మహిళలకు ఎలాంటి ఇబ్బంది కలగకూడదన్న మిర్యాలగూడ ఎమ్మెల్యే బిఎల్ఆర్. మునుగోడు నియోజకవర్గానికి 57 కోట్ల నిధులు మంజూరు చేయించిన ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి. ఆలేరులో అతిపెద్ద వినాయకుని నిమజ్జన యాత్రలో భారీగా పాల్గొన్న భక్తులు. హిందువుల మనోభావాలను భంగం చేసిన వారందరినీ కఠినంగా శిక్షించాలన్న హిందూ జనశక్తి ఫౌండర్ ప్రెసిడెంట్ లలిత్ కుమార్ శివశక్తి కళ్యాణ్. మిగులు భూమిని భూమి లేని నిరుపేదలకు కేటాయించాలని డిమాండ్ చేసిన సీతారామపురం గ్రామస్తులు. ప్రతి ఇంట బీజేపీ పార్టీ సభ్యత్వం చేయించాలన్న బీజేవైఎం రాష్ట్ర నాయకులు పిన్నింటి నరేందర్ రెడ్డి. అనుచిత వ్యాఖ్యలు చేసిన రాహుల్ గాంధీ బేషరతుగా క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేస్తూ బీజేపీ ఆధ్వర్యంలో నిరసన. బీసీలకు అన్ని రంగాలలో తీవ్ర అన్యాయం జరుగుతుందన్న బీసీ ప్రముఖులు. వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ అయినాల చైతన్య మహేందర్ రెడ్డిని సన్మానించిన కమిటీ సిబ్బంది. వనుగూరులో జరగబోయే సెకండ్ ఇంటర్ స్టేట్ కరాటే కుంఫ్ అండ్ టైక్వాండో ఛాంపియన్షిప్ పోస్టర్ను ఆవిష్కరణ చేసిన సినిమా హీరో సుమన్ తల్వార్. గ్రామ పంచాయతీ రైతులకు రుణమాఫీ చేయాలని కోరిన నర్సింగ్మట్ల రైతులు. తిరుమల తిరుపతి దేవస్థానంలో లడ్డు నాణ్యతలో లోపం జరిగిన అవకతవకలపై న్యాయ విచారణ జరిపించాలన్న భువనగిరి మున్సిపల్ చైర్మన్ పోతంశెట్టి వెంకటేశ్వర్లు. ఘనంగా పూర్వ విద్యార్థుల సమ్మేళనం. 36 ఏళ్ల తర్వాత కలిసిన విద్యార్థులు. ఆంక్షలు లేకుండా రైతులకు 2 లక్షల రుణమాఫీ చేయాలని డిమాండ్ చేసిన అఖిల భారత విప్లవ రైతు సంఘం రాష్ట్ర అధ్యక్షుడు జక్కల నరసింహ. ఆంజనేయ స్వామి దేవాలయం పునర్నిర్మాణం కొరకు దాతలు విరాళాలు అందించడం శుభసూచకమన్న శ్రీ ఆంజనేయ స్వామి దేవాలయ అర్చకులు జంగాచారి. కామారెడ్డి డిక్లరేషన్ ప్రకారం బీసీలకు 42% రిజర్వేషన్ల హామీని అమలు చేయాలని డిమాండ్ చేసిన జిల్లా బీసీ సంఘం అధ్యక్షుడు మహేష్ గౌడ్. నల్గొండలో పీడీఎస్యు అర్ధ శతాబ్దోత్సవ సభల పోస్టర్ ఆవిష్కరణ. యాదాద్రి మున్సిపల్ కొత్తగుళ్లపల్లి గ్రామంలో ఘనంగా గణేశుని నిమజ్జన శోభయాత్ర. వ్యవసాయ విస్తరణ అధికారులకు భారంగా మారిన డిజిటల్ క్రాప్ బుకింగ్ సర్వే. ఇవి బులెటిన్ డీటెయిల్స్. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్ టు సత్య న్యూస్. జనం కోసం, జాగృతి కోసం మన ఛానల్ సత్య న్యూస్ ఛానల్.